నేను సైజ్ చేస్తాను. హల్లెలూయా హల్లెలూయా. అంతా సప్పసప్పగా అయిపోయింది మొత్తానికి. మీ అందరికి వందనాలు, దేవునికి స్తోత్రం. సమయం ఇచ్చిన రమేష్ గారికి నా వందనాలు, వచ్చిన అయ్యగారులందరికీ నా వందనాలు. నేను పులిపిడి సాటు కూర్చున్నారు కాబట్టి కనబడతలేరు, ఓకేనా. సప్పసప్పగా అయింది కాబట్టి కొంచెం ఉజ్జీవం తెచ్చుకోవడానికి నేను ఒక పాట పాడతండి. అబ్బా పాటలతో చంపేస్తుంటారని అనుకోకండి, అర్థమైందా? ఉజ్జీవ కూటం ఇది అయ్యగారు, సువార్త కూటం. సరే, సువార్త మహాసభలు పండగలు, అర్థమైందా? అయితే పండగ దండగ అనే పాట ఒకరు పాడుకున్న తర్వాత మనం ముందుకెళ్దామండి. పాట మొత్తానికి పండగ దండగ. వచ్చిన వాళ్ళు నాతో పాటుగా కలిసి పాడండి. కొట్టిన చేతులు పండగ, కొట్టని చేతులు దండగ. పాడిన స్వరం పండగ, పాడని స్వరం దండగ. పండగ పాట మొత్తం, ఓకేనా? మావరం మనోహరం యేసయ్య స్వామికి వందనం. మావరం మనోహరం యేసయ్య స్వామికి వందనం. యేసయ్య దేవుడని ఎలుగెత్తి చాటుదాం. యేసయ్య దేవుడని ఎలుగెత్తి చాటుదాం. చాటిన వారికి పండగ, చాటని వారు దండగా. చాటిన వారికి పండగ, చాటని వారు దండగా. మావరం మనోహరం యేసయ్య స్వామికి వందనం. మావరం మనోహరం యేసయ్య స్వామికి వందనం. యేసయ్య దేవుడని చప్పట్లు కొట్టుదాం. యేసయ్య దేవుడని చప్పట్లు కొట్టుదాం. కొట్టిన చేతులు పండగ, చేతులు దండగా. కొట్టిన చేతులు పండగ, చేతులు దండగా. మావరం మనోహరం యేసయ్య స్వామికి వందనం. యేసయ్య దేవుడని హృదయములర్పించుదాం. యేసయ్య దేవుడని హృదయములర్పించుదాం. ఇచ్చినదేమో పండగ, ఇవ్వనిదేమో దండగా. ఇచ్చినదేమో పండగ, ఇవ్వనిదేమో దండగా. మావరం మనోహరం యేసయ్య స్వామికి వందనం. మావరం మనోహరం యేసయ్య స్వామికి వందనం. మరల మరల రాదండి అవకాశం. మరల మరల రాదండి అవకాశం. మావరం మనోహరం యేసయ్య స్వామికి వందనం. మావరం మనోహరం యేసయ్య స్వామికి వందనం. యేసయ్య దేవుడని కానుకలర్పించుదాం. యేసయ్య దేవుడని కానుకలర్పించుదాం. ఇచ్చిన చేతులు పండగ, ఇవ్వని చేతులు దండగా. ఇచ్చిన చేతులు పండగ, ఇవ్వని చేతులు దండగా. మావరం మనోహరం యేసయ్య స్వామికి వందనం. 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఉన్న వాళ్ళలో నా సాక్ష్యం ఎంతమందికి తెలుసో ఒకసారి చేయకండి, తెలిసిన వాళ్ళు మాత్రం. అయితే సమయం చాలా అయింది కాబట్టి సాక్ష్యం మొత్తం చెప్పమంటారా? కొంచెం మాత్రం నా సాక్ష్యం 3 భాగాలుగా ఉంది. ఒకటి నక్సలైట్ జీవితం, రెండవది విగ్రహారాధన జీవితం, మూడవది దేవుడు ఆయన సేవలో బహుబలంగా వాడుకుంటున్న జీవితం. ఫస్ట్ భాగం మాత్రం వింటామన్న వాళ్ళు చేయకండి. అంటే మిగతా రెండో భాగాలు వినారనమాట. ఒక బ్రదర్ ఇట్లా చేస్తే నేను అవుతున్నా. ఫస్ట్ భాగం మాత్రం విని వెళ్ళిపోతాం అన్న వాళ్ళు చేయండి. ఓకే,
రెండవ భాగం, మూడవ భాగం, మూడవ భాగం తర్వాత నాలుగవ భాగం ఆయనది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక. నా పేరు యాదమ్మ. మాది నల్గొండ డిస్టిక్. మేము కులానికి వడ్డేర వాళ్ళం. రాళ్ళు కొట్టుకునే వృత్తి మాది. అయితే చిన్నప్పటి నుంచి యేసుప్రభు అంటే నాకు తెలియదండి. ఎందుకంటే మా అమ్మ వాళ్ళు, మా తాత వాళ్ళు దేనికి మొక్కినరో వాళ్ళు మొక్కిన దానికి మేము మొక్కడం జరిగింది. అయితే నలుగురు అక్క చెల్లెళ్ళం, నలుగురిలో నేను పెద్దదాన్ని. అయితే ఒక విషయం ఏంటంటే, ఏ కుటుంబంలో అయినా అనుమానం అన్నదమ్ములకైనా అక్క చెల్లెళ్ళకైనా తల్లిదండ్రులకైనా ఉన్నదనుకోండి, ఆ ఇల్లు బాగుపడదు. ఇప్పుడు నేను చెప్పే సాక్ష్యం ఇంకా ఎవరిదో కాదు, నా జీవితంలో నేను అనుభవించిందే మీ మధ్యలో పంచుకోవడం జరుగుతుంది. అయితే మా అమ్మ మా నాయన వాళ్ళ వయసులో వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారట. మా అమ్మ చాలా చక్కది. సరే, ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు కరెక్టే, కానీ చేసుకోవటం మా నాయనకు వచ్చింది కానీ చూసుకోవడం రాలే. ఎందుకంటే పెళ్లి చేసుకొని తీసుకొని వచ్చిన తర్వాత తనకు ఒక భయం, అంటే మా అమ్మని ఏ మొగైనా చూడొద్దు, మా అమ్మ ఇంకెవరిని చూడొద్దు, వేరే వాళ్ళు మా అమ్మని చూడొద్దు, మా అమ్మ వేరే వాళ్ళని చూడొద్దు. ఇదనమాట. ఎక్కడ పోయినా ఆమెను అంటకట్టుకొని తీసుకొని పోయినట్టే పోతాడు. తర్వాత 7 మంది ఆడపిల్లలు కనడం జరిగింది. ఏంటంటే దీపం పెట్టేటోడు పుట్టాలి, దీపం పెట్టేటోడు పుట్టాలి. అర్థమైందా మీకు? దీపం పెట్టేటోడు ఎవరంటే చచ్చిపోయినప్పుడు తలకాయ కాడ ఒకటి అదేందో ముట్టించి ఒక దీపం ముట్టిస్తారు, ఆ కొడుకే ముట్టియాలి. ఆ దీపం పెట్టేటోడు పుట్టాలంటే మొత్తం దీపం 6 పుట్టలను పుట్టినాం 7 మందిని. అయిన తర్వాత మరి అక్కడ కరీంనగర్ డ్యామ్ కట్టేటప్పుడు మా నాయన మమ్మల్ని అందరినీ తీసుకొని అక్కడ పనికి పోవడం జరిగింది. ఆ పోయిన దగ్గర పనికి పోతే మా అమ్మని తీసుకొని పోతాడు. ఆమె పని చేయకపోయినా పక్క కూర్చుని పెట్టుకుంటాడు. ఎందుకంటే ఇంటికాడ ఉంటే ఎవరన్నా చూస్తారేమో అనే ఒక భయం. సరే, ఈయన పరిస్థితి ఇట్లా ఉంటే మా తాతకు 5 మంది కొడుకులు, వాళ్ళు మొత్తం 6 మంది వాళ్ళు పనికి వెళ్తారు. మా నాయన ఒక సైడు, మా తాత వాళ్ళు ఒక సైడు వాళ్ళు పని చేస్తారనమాట. ఈవిరం తప్పిన పని ఇంటిలాదులు చేసినా తీరదంట. మా నాయన ఒక్కడు ఒక 5-6 మంది చేసే పని ఆయన ఒక్కడు చేసుకొని వస్తాడు. అట్లా పని చేసేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ పేమెంట్ తీసుకునేటప్పుడు ఎవరికి ఎక్కువ వస్తుంది, ఎవరికి తక్కువ వస్తుంది, అప్పుడు కొంచెం లోపల బాధ అవుతుంది కదా. ఎక్కువ వచ్చిన వాళ్ళని చూసినప్పుడు తక్కువ వచ్చిన వాళ్ళకి బాధ అవుతుంది. అయితే మా తాతకు చాలా ఒకలాంటి కుళ్ళు వచ్చేసింది. తాత అంటే మా నాయన వాళ్ళ తండ్రి కాదు, మా అమ్మ వాళ్ళ చిన్నాయన. సరే, వీళ్ళు ఇట్లా ఎవరంతలో వాళ్ళు పని చేసుకుంటున్నారు, బాగానే ఉంది. కానీ మా నాయన పని చూసి ఓర్వలేక మా నాయనను చంపేయాలి, లేకపోతే కొట్టాలి, ఏదో ఒక రకంగా ఈయనని ఇక్కడ లేకుండా చేయాలన్న ఒక ప్లాన్తో చాలాసార్లు ప్రయత్నాలు చేసిరు. కానీ ఒక దెబ్బ మా నాయన మీద వేస్తే ఆడపిల్ల భర్తను కొట్టిండ్రనే బాధ వస్తుందని, ఒకవేళ బదనాం వస్తుందని చెప్పేసి మా తాత చేతబడి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంత్రికట్లకు సంబంధించిన పదార్థం ఆయన పనిచేసే దాంట్లో వేసుకోవడం జరిగింది. మా నాయనకు తెలియదు ఆ సంగతి. అయితే సరే, రేపు పొద్దున మనం పనికి వెళ్ళాలి. ఇంకోటి మా నాయనలో పుట్టిన ఒక చెడ్డ గుణం ఏంటంటే, అందరు పనికి పోతే ఆయన ఇంటికాడ ఉంటాడు. ఎందుకంటే కోరి అంటే చాలామంది ఉంటారు జనాలు బండగొట్టే స్థలంలో. కాబట్టి ఎవరు లేనప్పుడు ఈయన పనికి వెళ్తాడు, అందరు ఉన్నప్పుడు ఈయన ఇంటికాడ ఉంటాడు. సరే, రేపు పొద్దున మా నాయన పనికి వెళ్తాడంటే ఆ రోజు సెలవు దినం. మా నాయన చూసుకున్నాడు. అయితే మా తాత ఆయన ఒక ప్లాన్ ఏంటంటే, రేపు ఈయన తప్పకుండా పనికి వెళ్తాడు అని చెప్పి ఈ చేతబడికి సంబంధించిన పదార్థం తీసుకొచ్చి ఆయన పనిచేసే దాంట్లో ఇచ్చిపోయాడు. తొలి అంటారు, ఇంత పెద్దగా దానికి ఒక బండకు చేస్తారనమాట. ఆ తొలిలో ఆయన వేసిపోవడం జరిగింది. మా నాయనకు ఆ సంగతి తెలియదు. సరే, మా తాత పని మా తాత చేసిండు. పొద్దున మా నాయన పనికి వెళ్ళాలి, నేను కొన్ని అన్ని రెడీ చేసి పెట్టుకుంటా ఉన్నాడు. వీళ్ళిద్దరు ఇట్లుంటే 3వ వ్యక్తి ప్రభు అయిన యేసుదేవుడు అంటే మాకు తెలియదు. కానీ మా నాయనను కాపాడటానికి ఆ రోజు రాత్రి మా నాయన కలలో ఆయన రావడం జరిగింది. మొల్లుని గడ్డం ఇక్కడ వరకు జుట్టున్న వ్యక్తి, 30 సంవత్సరాల యవనస్తుడు మా నాయన కలలో వచ్చిందంట. వచ్చి మా ఇంటి ముందర ఇంత పెద్ద బండ ఉంటుంది,
దాని మీద ఆయన కూర్చొని మల్లయ్య రేపు పొద్దున పనికి వెళ్ళొద్దు అని చెప్పిండంట. చెప్తేనా ఇంకా ఏం మాట్లాడకుండా పొద్దున లేచి నాతో చెప్పిండు, బిడ్డ రాత్రి ఒక భూతం నా కళలో వచ్చింది, రేపు పొద్దున పనికి వెళ్ళొద్దు అన్నది అని అన్నాడు. అంటే మన ఆయన భూతం అంటే భూతమే, దేవుడు అంటే దేవుడే. సరే ఆ మాట మేమేం పట్టించుకోలేదు, మా నాయన కూడా పట్టించుకోలేదు. ఇద్దరు కలిసి పనికి వెళ్ళిపోవడం జరిగింది. పోయిన కాడ కాల్చకుండానే ఆ బాంబు చేతులనే వెళ్ళిపోయింది. అది ఎప్పుడైతే పేలిపోయిందో లోడ్ చేస్తున్నప్పుడు పేలింది, అది కాల్చాల లెక్క అయితే అది ఎప్పుడైతే పేలిపోయిందో అందులో లోడ్ చేసిన మట్టి మొత్తానికి 2 కళ్ళు కొట్టుకుంది. ఎవరికి? మా నాయనకి. సరే 2 కన్నుగుడ్లు అక్కడికక్కడ కారిపోయినాయి. ఏళ్ళకున్న చేతులకున్న ఏళ్ళు ఎగిరిపోయినాయి. ఆయన చేతిలో ఒక రాడు పట్టుకుంటాడు, ఇంకో చేతిలో చూస్తే దాంతో లోడ్ చేయాలన్నమాట. ఆ 2 ఎక్కడ ఎగిరిపోయినాయో తెలియదు. చాలా స్పీడు వస్తుందన్నమాట మట్టి. అట్లా మా అమ్మ ఒక సైడు మా నాయన ఒక సైడు పడిపోయారంట. ఆ రోజు సెలవు కాబట్టి పశువుల కాపర్లకు సెలవు ఉండదు కదా. వాళ్ళు పశువులు మేసుకుంటూ వీళ్ళని చూసిండ్రు. ఆయన ఎవరో 2 మనుషులు ఎగిరి పడ్డారని చెప్పేసి వాళ్ళు వచ్చి చూస్తే వీళ్ళిద్దరు రక్త మడుగులో పడి ఉన్నారు. అయితే అరే 2 చచ్చిపోయారని చెప్పేసి వాళ్ళని తీసుకుపోయి హాస్పిటల్ వేసి వీళ్ళు పశువుల కాపర్లు హాస్పిటల్కి తీసుకుపోయినరు. వేరే వాళ్ళు ఎవరు వచ్చి నాకు చెప్పిండ్రు ఏంటంటే మీ నాయనకు మీ అమ్మకి దెబ్బలు తగిలినాయి, మీ నాయన బతుకున్నాడు, మీ అమ్మ చచ్చిపోయింది. వాస్తవానికి మా అమ్మ ఏం చచ్చిపోలే, కాకపోతే ఎప్పుడు మా నాయనకు శాపనార్థాలు పెడుతుండే. ఇది మాత్రం బాగా గుర్తుంది మాకు. ఏంటంటే నీ కళ్ళు కాకులు కూడా ఏ చీర కట్టుకున్నా ఒరవవు, బొట్టు పెట్టుకున్నా నీ కళ్ళలో ఏదేదో మొత్తానికి మా అమ్మ తిట్టి అసలు నువ్వు చచ్చిపోను అట్లా ఇట్లా అని శాపనార్థాలు పెట్టేది. కానీ శాపనార్థాలకు మా నాయన ఏం చచ్చిపోలే, కళ్ళు మాత్రం పోయినాయి. సరే హాస్పిటల్ వేసిండ్రు. మా అమ్మ చనిపోలే. మా అమ్మ 3 దినాలు కోమాలో ఉండి అందులో నుంచి బయటికి రావడం జరిగింది. మా నాయనకు దెబ్బలు మంచిగా అయినాక హాస్పిటల్ ఉండి మొత్తం తిరిగి ఇంటికి వచ్చేసిండ్రు. వచ్చిన తర్వాత మా నాయన అంటాడు, ఇగో నిన్నవన్నది దాకా నా కళ్ళునే కాబట్టి నిన్ను ఎవరు చూస్తున్నారో, ఎవరిని నువ్వు చూస్తున్నావో నేను చూడగలిగిన ఇద్దరిని. కానీ ఇప్పుడు నేను కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా ఒకటే సమానం కాబట్టి నువ్వు ఎవరినన్నా చూస్తున్నావా అని చెప్పేసి మా అమ్మని అడిగితే దొంగతనం చేసిన వాళ్ళు ఎవరన్నా చెప్తారా? చెప్పరు. కాబట్టి మా చిన్న చెల్లెని పట్టుకొని ఆమెకు ఒక చాక్లెట్ ఇస్తాం, మీ అమ్మ మీద 3 మాటలు చెప్తే 3 చాక్లెట్లు అని చెప్పి ఆ పిల్లకు లేనిపోని ఆశ పెట్టి మీ అమ్మ ఏ చీర కట్టుకుంటుంది, ఏ బొట్టు పెట్టుకుంటుంది, ఎవరి దిక్కు చూస్తుంది, ఎవరు మన ఇంటికి వస్తున్నారు, మీ అమ్మ ఎవరింటికి పోతుంది, ఇట్లాంటి మాటలు మాట్లాడి మొత్తానికైతే ఇద్దరి మధ్యన భయంకరమైన గొడవ. సరే ఇది ఇట్లా పక్కకుంటే మాకు తిండి పెట్టేవాళ్ళు లేక ఇంకొక విషయం, ఆ రోజు రాత్రి కలలో కనిపించిన వ్యక్తి ఎవరో తెలుసా? రేపు పొద్దున కళ్ళు పోతాయంటే ఈ రోజు రాత్రి మా నాయనకు కనిపించిన వ్యక్తి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. తర్వాత ఒక్కసారి దేవుని కనుదృష్టి మన మీదకి వస్తే దాని నుంచి ఎవరు విడిపించలేరు, తప్పించలేరు, మనకు మనం కూడా తప్పించుకోలేము. సరే మా నాయన వాళ్ళ ఫ్రెండ్ మా నాయన దగ్గరికి వచ్చి, అయ్యా ప్రతిరోజు కూర్చొని తింటే గుట్టకు రోజు ఒక రాయి తీస్తే గుట్టనే కరిగిపోతుంది, అట్లా నేను ప్రతిరోజు ఇంటికాడ కూర్చొని పిల్లలంతా కోడి పిల్లలు పెట్టుకొని కూర్చొని ఉన్నట్టుగా తింటే ఉన్న ఏడ్చిపోతే కష్టమవుతుంది అని చెప్పేసి మా నాయనకు ఒక వృత్తి నేర్పించింది. ఆయన ఏంటంటే ఆయన సింగరేణిలో పనిచేస్తుంటే ఆయన కళ్ళు పోయినాయంట. ఆయన కొడుకు ఇద్దరు కలిసి అడుకొచ్చుకుంటే వాళ్ళ కుటుంబం పోషించబడుతుంది. అయితే అదే వృత్తి మా నాయనకు ఆయన నేర్పించడం జరిగింది. ఎవరినన్నా ఇంతమంది బిడ్డలు ఉన్నారు కదా, ఎవరినో ఒకరిని తీసుకొని రా, మేమిద్దరం తండ్రి కొడుకులు, మీరిద్దరు తండ్రి బిడ్డలు, అందరం కలిసిపోయి అడుక్కున్నాం. వచ్చిన తర్వాత కాయ వచ్చినా పండు వచ్చినా పైసలు వచ్చినా పంచుకుందాం అని చెప్పేసి మా ఆయనకు చెప్తే అందరికంటే పెద్దదాన్ని నేనే ఇంట్లో. మా నాయన నన్ను అడిగాడు, బిడ్డ మనం అడుకొచ్చుకుందాం అంటే సరే నాయన అని చెప్పేసి ఈ నలుగురం ఈ గుడ్డోళ్ళు మంచోళ్ళు కలిసి అడుక్కోవడానికి పోయేటప్పుడు ఎప్పుడైనా చూసిండ్రు ఎవరైనా? జంటగా అందరు రైలు బండి లాగా ముందరలేనేమో కళ్ళు ఉన్న వాళ్ళు, వాళ్ళ తర్వాత కళ్ళు లేని వాళ్ళు, మళ్ళీ తర్వాత కళ్ళు అట్లా లైన్గా అడుక్కుంటూ పోతూ ఉంటారు. అట్లా ప్రతిరోజు పోవాలి, అడుక్కొని రావాలి. సరే ఇది బాగానే ఉంది, ఎందుకంటే వండుకున్న వాళ్ళ ఇంట్లో ఒకటే రకం ఉంటే అడుక్కున్న వాళ్ళ ఇంట్లో అన్ని రకాలు ఉంటాయి. అట్లా మంచిగానే సంతోషంగానే అడుక్కుంటున్నాం వస్తున్నాం. కానీ ఒక దినం మేము అడుక్కుంటూ పోతున్నప్పుడు ఎవరో వేరే వాళ్ళు బూదిగంతపు నివాసులారా నా వైపు చూసి రక్షణ ఉందండి అని చెప్పేసి వాళ్ళు ప్రకటించుకుంటే పక్క నుంచి పోతా ఉన్నారు. వీధి సువార్త ప్రకటించే వాళ్ళు ఎవరంటే ఎబ్రోన్ చర్చి వాళ్ళు ఎక్కువ ప్రతి ఆదివారం వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు జంటలు ఇట్లా గుంపులు కనిపిస్తూ ఉంటారు. సరే వాళ్ళు అక్కడ ప్రకటించుకుంటూ పోతున్నారు. మా జంటనేమో ఎట్లా పోతుంది, అమ్మ కొంచెం అన్నం పెట్టండి,
కొంచెం బియ్యం ఇవ్వండి, 1 పైసా ఇవ్వండి. అప్పుడు మేము అడుకున్న రోజులలో 1 పైసా, 2 పైసలు, 3 పైసలు ఇచ్చేటోళ్ళు. అయితే అడుకుంటా ఈ మాటలు వాళ్ళకుంటా మేము పోతే పక్క నుంచి ఇంకొక గుంపు ఏమనుకుంటూ పోతున్నారు, బూదిగంతపు నివాసులారా నా వైపు చూసి రక్షణ ఉందండి అనే మాటలు వాళ్ళు ప్రకటించుతూ, ఇంత ముందుకున్న బైబుల్ ఎర్ర బైబుల్ ఉండేది, ఒక బ్రెడ్ లాగా ఇంతే మందం చిన్నగా ఉండేది అనమాట. అయితే అవన్నీ వాళ్ళు పంచుకుంటూ పోతా ఉంటే నాకు వాళ్ళ చేతిలో ఉన్న బైబుల్ నాకు నచ్చింది. అది బైబుల్ అని తెలియదు కానీ ఏంటిదో మొత్తానికి ఫ్రీగా పంచిపెడుతున్నారు అని చెప్పేసి మా నాయనను వదిలేసి, నాయన ఏదో పంచిపెడుతున్నారు అడుకొస్తా అని చెప్పి వాళ్ళ దగ్గరికి పోయి ఈ బియ్యం కూరగాయలు ఆడుకున్న ఈ చేతులతో ఆ బైబుల్ ఆడుకున్నా. అయితే వాళ్ళు నాకు సువార్త చెప్పలే, ఉట్టిగా నేను గుడ్డిగా అడిగినా వాళ్ళు గుడ్డిగా నాకు ఇచ్చిండ్రు. ఆ బైబుల్ ఇట్లా పట్టుకొని పొద్దంతా తిరిగి అడుకుంటా ఇంటికి వచ్చేసినాం. ఇంటికి వస్తే 6 నెలల నుంచి మాట్లాడేది ముసలమ్మ ఒక ఆమె నా దగ్గరికి వచ్చి, ఏడుతుంది నీ చేతిలో ఏదో ఎర్రది బుక్ కనబడుతుంది అన్నది. అని అంటే ఏమో బజార్లో వంచి పెడితే తీసుకున్నా, తిరిగిచ్చారు తెలుసా అన్న. ఆమె అన్నది, ఇది కిరస్థాని మతానికి సంబంధించిన బుక్, ఇది మన దగ్గర ఉంటే దరిద్రం వస్తుంది అనే మాట ఆమె నాకు చెప్పింది. నాకు భయమైంది, ఎందుకంటే దరిద్రం వచ్చి మా నాయన కళ్ళు పోయినాయి, మళ్ళీ నేను మోసుకొని వచ్చినాయిందని చెప్పి ఇట్లా పట్టుకున్న బైబుల్ ఇట్లనే బజార్లో వదిలిపెట్టడం జరిగింది. కానీ నాకు ఇంకా భయమైంది, ఎందుకంటే ఎక్కడి నుంచో మోసుకొచ్చి పొద్దుంతా తిప్పి తీసుకొచ్చి పడేస్తే ఇంకేమైనా అవుతుందేమో అని చెప్పి అక్కడ ఒక పొయ్యిల కట్టెల కుప్ప ఉంటే అందులో నుంచి 2 కట్టెలు తీసుకొని ఆ బైబుల్ని ముట్టుకోకుండా తీసుకుపోయి ఒక గోడ మీద పెట్టేసి వచ్చిన. తర్వాత దేవుడు 2సారి మమ్మల్ని దర్శించడం జరిగింది. ఫస్ట్ సారి మా నాయన కళ్ళలో కనిపించింది. ఆయనే భిక్షం ఆడుకుంటూ పోతున్నప్పుడు బైబుల్ చేతికి రావడం జరిగింది. ఇంకా అక్కడి నుంచి మా నాయనకు మా అమ్మాయి ఈ గొడవ ఎక్కువ అయిపోయి ఇక్కడ మిర్యాలగూడలో మా తాత వాళ్ళు ఉంటారు, మా తాతకు లెటర్ వేసి పిలిపించుకొని మమ్మీ అంతా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ప్రతిరోజు గొడవని, బామ్మార్దులను చూసినా మామని చూసినా అల్లుడు కొంచెం భయపడాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి కదా. ఒళ్ళు దగ్గర మంచి వాళ్ళు అయితే పెట్టుకోగలుగుతారేమో కానీ వికలాంగులు పెట్టుకోలేరు. ఎందుకో తెలుసా, ముఖ్యమంత్రి వాళ్ళ తండ్రి వికలాంగులను గిట్ల తలగండి, ఏం లేదు పోలీస్ స్టేషన్కి రండి, నేను నడుస్తుంటే నన్ను ఇట తాకిండు అట తాకిండు మొత్తం ఏదో పెట్టి మనల్ని తీసుకుపోయి కదా, వాళ్ళను ముట్టుకున్నా కష్టమే, పట్టుకున్న కష్టమే, కదిలినా కష్టమే, తగిలినా కష్టమే, దేనికైనా. ఎందుకంటే మా నాయన ముఖ్యమంత్రి కొడుకు. అర్థమైందా మీకు? ప్రతి దానికి మా మామల మీద మా తాతల మీద ఏదో ఒక కేసు పెట్టడం, వాళ్ళని పట్టేయటం అంటే చేస్తుండే. ఒక రోజు మా అమ్మ మా నాయన ఇద్దరు మాట్లాడుకొని మన ఇద్దరం విడాకులు తీసుకున్నామా, మన ఇద్దరికి కథ గలవదు, శృతి కుదరదు, మనం మాత్రం విడాకులు తీసుకుందాం అని అంటే, మా ఒడ్రోళ్ళ ఇళ్ళల్లో విడాకులు ఎట్లయితే అంటే బలమైన తాగుబోతులు ఇద్దరు మా అమ్మ తరపున, బలమైన తాగుబోతులు ఇద్దరు మా నాయన తరపున వస్తే చాలు ఎక్కడిదక్కడ అయిపోతుంది. వాళ్ళకు కళ్ళు కావాలి, సార కావాలి, వీళ్ళకు విడాకుల పేపర్ కావాలి. తాత్కాలికమైన విడాకులు తీసుకొని మళ్ళీ ఎప్పుడన్నా వాళ్ళకు ఒకరి మీద ఒకరికి ఇష్టం పుడితే మళ్ళీ వాళ్ళు కలిసి సంసారం చేయొచ్చు. అట్లాంటి విడాకులు మా అమ్మ మా నాయన ఇద్దరు తీసుకోవడం జరిగింది. ఆ వచ్చిన వాళ్ళు విడాకులు ఇచ్చేటప్పుడు 3 పిల్లల్ని మా అమ్మకి ఇచ్చిండ్రు. ఆ గుంపులో నేను వచ్చిన తర్వాత చిన్నది అక్కడిక్కడ తాకట్లు చెప్పే మా చిన్న చెల్లెలు ఉంది కదా, ఈ చిన్న చెల్లెలను మా నాయన తీసుకున్నాడు. సరే, ఇంకా 3 ఏమైపోయారంటే వాళ్ళు చచ్చిపోయారు. అయితే మొత్తం 4. సరే విడాకులు అయిపోయినాయి, అబ్బా పీడ పోయింది, రేపటి నుంచి మన ఇంట్లో గొడవ ఉండదు అని చెప్పి అక్కడి నుంచి ఆ విడాకుల ఆ స్థలం నుంచి ఇంటి వరకు జనకర్ జనర్ అని ఒక పాట వచ్చేది ఆ రోజులలో. ఆ పాట పాడుకుంటా ఇంటికి రావడం జరిగింది. మా తాత వాళ్ళ భార్యలు, మా అమ్మమ్మలు ఏమైంది ఇంత సంతోషంగా వస్తున్నారు ఈరోజు అంటే, మా అమ్మకు మా నాయనకు విడాకులు జరిగినాయి. ఎందుకంటే ప్రతిరోజు గొడవ ఉన్న ఇంట్లో నిద్ర రాదు, అందుకు విడాకులు జరిగినాయి అంటే మాకు ఎక్కడ లేని సంతోషం అయిపోయింది. మా ఇంట్లో ఉన్న 6 మందిలో ఒక్క మొగాయన ఉన్నాడు, ఆయన పక్కకి వెళ్ళిపోతున్నాడు అంటే మేము సంతోషపడ్డాం. సరే మొత్తానికి అయిపోయింది. విడాకులు తీసుకున్న వాళ్ళు ఎటుపోవాలి చెప్పండి, దేశాలు దిగి వెళ్ళిపోవాలి అసలుకు కదా. మా గుడిసెడు ఉంటే మా నాయన గిడేసుకున్నాడు అంటే మరి మేము ఏం చేస్తున్నాం మళ్ళీ చూడాలి. సరే, ఈ గొడవ ప్రతిరోజు ఒక్క గుడిసెలో అయ్యే గొడవ ఇప్పుడు ఈరోజు ఏమైంది, 2 గుడిసెల మధ్యలోకి వచ్చింది. 2 గుడిసెల మధ్యన గొడవ అయితే 3వ మనిషికి సంద అవుతుంది. అర్థమైందా? ఇట్లా ఈ గొడవ ఇట్లనే కొనసాగుతూ ఉంటే ఒకరోజు మా అమ్మ అన్నది, ఈ పెద్దపిల్ల పెళ్లి చేయాలి, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, నువ్వు డబ్బులు ఇవ్వకుండా పిల్లల్ని ఇచ్చినావు నాకు, మరి నీ కాడున్న 30,000లో ఒక 15,000
ఇస్తే పెద్ద పిల్ల పెళ్లి చేస్తుంటే వీళ్ళంతా ఎవరు పుట్టినో నాకు తెలియదు, చిన్నది ఒకతే నాకు పుట్టింది అన్నాడు. ఈ ముగ్గురు పిల్లలు ఎవరు పుట్టినో నాకు తెలియదు, ఈ చిన్న పిల్ల ఒకతే నాకు పుట్టింది అన్నట్టు మాట్లాడిండు. మొండెక్కువనా దండెక్కువనా? మొండోని కింద దండోడికి ఏం చేయలేడు. అయితే మొండి మాటలు మాట్లాడినందుకు అక్కడ ఒక దొర ఉంటాడు, ఆయన కాడికి న్యాయం కోసం పోయినాం. మా అమ్మ అన్నది, దొరల కాళ్ళ మీద పడితే కనికరం వస్తుంది బిడ్డ, పోగానే మీరు కాళ్ళు పట్టుకోండి అని చెప్పింది. మేము ముగ్గురం, మా అమ్మ నలుగురం పోయినాం. పోగానే ఆయన అట్లా కూర్చొని ఉన్నాడు. పోగానే మా ఇంటికాడ మీ ఇద్దరు మాట్లాడుకొని ముగ్గురం మాట్లాడుకున్నాం కదా, పోగానే టక్కున ఇక్కడ ఇద్దరం అక్కడ ఒకరు ముగ్గురం కలిసి కాళ్ళు పట్టుకున్నాం ఆయనది. మా అమ్మ అన్నది, దొర నీకు ఏమన్నా నీ వలన ఏమన్నా అయితే మాకు న్యాయం జరిగించండి, మా ఆయన దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయి, అందులో నుంచి ఒక 15,000 ఇప్పించండి అంటే మీకు న్యాయం జరిగిస్తే నాకేం లాభం అన్నాడు ఆయన. అంటే అందులో నుంచి నీకు 2,000 ఇస్తాను సార్ అంటే 2,000 మీరిస్తే నవిలి ఉంచిన పాన విలువ కాదు అని చెప్పి ఆయన ఒకలాగా మాట్లాడి ఏమన్నాడంటే, పెళ్ళైన దాకా నీ పెద్ద బిడ్డ నా దగ్గరికి పంపి నేను ఉంచుకుంటా అన్నాడు. ఆయన వయసు 65 సంవత్సరాలు, నాకు 12-13 మధ్యలో ఉన్నా. ఎవరో పెద్ద బిడ్డ అంటే నేనే. సరే మా అమ్మకి చెప్పిన, ఇట్లా మా అమ్మకి సైగ చేసి అందరం కలిసి ఇంటికి వచ్చేసినాం. వచ్చిన తర్వాత వదిలిపెట్టకుండా మా ఇంటి పక్కకు ఒక ఆయన ఉంటాడు, ఆయనకి 7 మంది బిడ్డలు, ఈయన కింద పనిచేసే ఆయన అనమాట. ఆయన ప్రతిరోజు మా ఇంటికి రావాలి, నీ బిడ్డను రమ్మంటుండు తీసుకురమ్మంటుండు అని ఒకటే పాట. సరే ఈ విధంగా కొన్ని రోజులు మా అమ్మ ఒప్పుకోలే, కానీ చంపేస్తాడేమో, చెడిపోయి ఇంటి ముందు ఉన్నా పర్వాలేదు కానీ చచ్చిపోయి కనబడకుండా పోతే అని చెప్పేసి ఒకరోజు నన్ను తయారు తీసుకొని పోవడం జరిగింది. ఎక్కడ తీసుకుపోయింది? ఆ రోజులలో ఆటో రిక్షాలు లేవు, ఉట్టి రిక్షాలు మాత్రమే ఉండే. రిక్షాలు కూర్చొని పెట్టుకొని బిడ్డ మనం సినిమాకి పోదామని చెప్పేసి దుర్గానగర్ అనే ప్రాంతం నుంచి మేము మిర్యాలగూడెం సినిమాకి రావాలి. సరే ఇద్దరం ఆ రిక్షాలు కూర్చొని కొంచెం దూరం వచ్చినాక రైలు బ్రిడ్జి, ఆ బ్రిడ్జి దగ్గరికి రాగానే రిక్షా ఆపి నన్ను దింపింది. ఏందమ్మా గీడ దించిన, సినిమా హాల్ చాలా దూరం ఉంది కదంటే, బిడ్డ నీతో పని ఉందని చెప్పి 2-3 మాటలు మాట్లాడగానే ఇంకొక ఆయన వచ్చేసేది, మా ఇంటి లైన్లో ఉన్న 7 మంది బిడ్డల తండ్రి వచ్చేసి నా చేయి పట్టుకున్నాడు. ఎందుకు? వీళ్ళంతా ప్లాన్తో నన్ను తీసుకుపోవడానికి రెడీ చేసి తీసుకొని వస్తూ ఉన్నారు. సరే కొంచెం దూరం ఆయన తీసుకుపోయినాక నేనన్నా, నువ్వెందుకు మధ్యలో తాత, వచ్చి కూర్చున్నాడు తాతనే, తీసుకుపోయాడు తాతనే. అయితే నేనన్నా, నువ్వెందుకు తాత మధ్యలో, ఆ తాత ఏడున్నాడు చూపి నేనే పోతా అనగానే ఈయన వదిలిపెట్టేసిండు. కొంచెం దూరం పోయినట్టు పోయి అక్కడి నుంచి పరిగెత్తితే ఇంటికాడ వచ్చి ఆగిన. అయితే చిన్నపిల్లలు ఏమాటి పరిగెత్తగలుగుతామా? పెద్దలతో ఎట్నో దొరికించుకోగలుగుతాం, కానీ చిన్న కాళ్ళు టకటకటక ఎంత దూరం ఉరుకుతామో మనకే తెలియదు. సరే మొత్తానికైతే వచ్చినాక మా అమ్మ ఇంటికి వచ్చేసి ఒక కర్ర తీసుకొని సచ్చిందాక కొట్టింది నన్ను. ఎందుకంటే అంత పెద్ద అయినా అక్కడ దాకా పిలిచి వెనుకకు వచ్చినావు, రేపు మన ఇంటి మీద మన గుడిసె మీద గ్యాస్ నడు వచ్చి అంటు పెడతాడు అని చెప్పేసి మాట్లాడింది. అప్పుడు నేను అన్నామా, పిచ్చోడు దొరికిన గుడ్డోడు దొరికిన గీన నీ భర్త అంటే ఆయన బట్టి నేను వెళ్ళిపోతా, కానీ ముసలోడు ఉంచుకుంటాన్నాడు కదమ్మా అని మా అమ్మతో నేను కఠినంగా మాట్లాడినా. అప్పుడు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చందాలు వసూలు చేస్తే 900 వసూలైనాయి. చెల్లెమ్మకి పెళ్ళంట, అన్నయ్యకి సంబరం అంట అనే రికార్డింగు దీంతో నా పెళ్లి చేసి మా అత్తగారింటికి పంపించిండ్రు. అత్తగారింటికి పోయిన తర్వాత ఇంతకంటే భయంకరమైన పరిస్థితి అక్కడ ఏర్పడది. పెళ్లి కాగానే మా ఆయన బూటల్లో పని వచ్చిందని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత మా అత్తగారు సర్పంచి మా అత్తగా చెప్పిందంట, 5 తులాలు బంగారం ఇస్తా, 10,000 రూపాయలు ఇస్తా, నీ కొడుకు వచ్చిందాక నీ కోడలు మాడుకుంటాడు అని అంటే, ఈమెనేమో ఎడారులు అప్పగించింది మా అమ్మ. మా అత్తనేమో మాకు ఒకటే రూము, అది పెద్ద మిద్ద, ఇంత పెద్ద గోడలు, పిలిచినా అరిచినా చంపేసినా ఎవరికి వినబడదు బయటికి. అటువంటి గదిలో ఆయన తీసుకొచ్చి లోపల పెట్టేసి బియ్యం తీసుకురాపో అని అంటే నేను చాట తీసుకొని లోపలికి వెళ్ళినా. ఎప్పుడైతే లోపలికి వెళ్ళినా ఆమె దర్వాజా దగ్గరికి గుంచి బయట గొల్లెం పెట్టేసింది. ఎందుకు మా అత్త తలుపు గుంజి గొల్లెం పెట్టిందని ఇట్లా వెనకకు తిరిగి చూసినప్పుడు నా వెనకాల ఒక పెద్ద ఆకారం లేచినట్టు అనిపించింది. ఎవరైనా చూస్తే నాకు తెలియని ఒక మగ వ్యక్తి, నాకు ఎప్పుడు పరిచయం లేడు. అసలు 3 నెలలు పెళ్ళి అయిందంటే ఆయన ఎవరు కూడా నాకు తెలియదు. సరే నేను అడిగిన, ఎవరు నువ్వు అని అంటే, ఈ ఊరు సర్పంచ్ రా నేను అని నవ్విండు. భయంకరమైన నలుపు. అయితే నేనన్నా, ఈ ఊరు సర్పంచ్ అయితే నా ఇంట్లో నీకేం పని రాన్నా? అంత దమ్ము లేదు, ధైర్యం లేదు, కానీ మాటకు మాట ఎదురు. అంటే బాధ ఉన్నప్పుడు మనం ఏం మాట్లాడతామో అర్థం కాదు. మొత్తానికైతే మాట్లాడేసిన. తర్వాత నా భర్త అక్కడ పోయేటప్పుడు ఒక మంచి పని చేసిపోయిండు. ఈ ఒడ్రోలు ఇళ్ళల్లో ఈ గడపరలని తొవ్వి పొట్టిగా అవుతాయి. ఆ పొట్టిగైన గడపరలు ఏంటంటే సూరికత్తులు, బార్ కొడవన్లు,
గొడ్డన్లు అట్లా అత్తుకుడాలు అట్లా చేయించి పెట్టుకుంటారు. ఈయన పెద్ద కొడవలు ఈ నుంచి ఇంత పొడుగుంటుంది, అది అంత పెద్ద కొడవలు ఇంట్లో చేపించి ఇంట్లో పెట్టిపోయింది. అది నా కాలుకు తగిలింది, అది తీసేసుకున్నా. ఒక్క అడుగు ముందలకేసినా నీ చేయిన ఒంటి మీద వేసినా నువ్వు అయిపోతావు ఈరోజు అన్నట్టు. ఉట్టి బెదిరింపు. మొగోళ్ళ చేతిలో మనమేం పెద్ద బాడీ బిల్డర్లమేం కాదు, కానీ ఆ బెదిరింపుతో ఆయన బయటికి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత నా భర్తకు లెటర్ వేసి అక్కడి నుంచి పిలిపించుకున్నా. ఏమనంటే నువ్వు తొందరగా రాకపోతే బాగుండదు అన్నట్టుగా లెటర్ వేస్తే ఆయన అక్కడి నుంచి రావడం జరిగింది. వచ్చిన తర్వాత మనం నక్సలైట్లో కలుద్దామా అని అడిగిన. ఇదంతా స్టోరీ అంతా ఏం చెప్పలేదు. దొంగ కంటే ముందు పరిగెత్తే రకం ఆయన. ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ. ఆవేశం ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏం చెప్పినా కూడా అనార్థాలు జరిగిపోతాయి. కాబట్టి చేద్దామంటే సరే అంటే సరే అని మాట్లాడుకొని ఇద్దరం కలిసి ఒక 6 సంవత్సరాల వాళ్ళ మధ్యలో మేము పనిచేయటం జరిగింది. ఆ తర్వాత నా భర్తకు నోట్ల నుంచి రక్తం గారడం మొదలైంది. ఎందుకు రక్తం గారుతుంది అర్థం కాలే. ఆయన తీసుకొని హాస్పిటల్కి పోయాను. ఎందుకంటే అంతకుముందు పెద్ద తాగుబోతులు అనమాట. నేను భయంకరమైన తాగుబోతులు. ఇప్పటిదాకా అయ్యగారు అది దాన్ని ఏమంటారు, సారకు దండం అనే ముందు తాగుబోతులు ఎంతమంది చేయుతుంటే అన్నాడు. ఎవరైనా తాగేటోళ్ళు అంటే నేను అన్ని ఎత్తుకుంటూ వచ్చాను. అయ్యగారు నేను చూడలే, ఎవరెత్తిండ్రో ఎవరిని చూడలేదు, నేను మాత్రం ఇట్లా ఎత్తుకుంటూ వచ్చాను. ఎందుకంటే నేను మొదటి ప్రధాన తాగుబోతున్నాను అనమాట. సరే మా అత్తగారికి 200 తాడి చెట్లు ఉన్నాయి. అందులో నా భాగం వచ్చే కళ్ళంతా తాగేవాళ్ళం. వాళ్ళ ఇంటికి పోయినాకని తాగుబోతానం వచ్చేసింది మాకు. సరే ఈ విధంగా ఆయన తాగుడు నేను తాగుడు మరి దేని బట్టి జరిగిందో నాకు తెలియదు, కానీ మొత్తానికైతే ఆయన నోట్ల నుంచి బ్లడ్ కక్కడం మొదలైంది. హాస్పిటల్కి తీసుకుపోతే డాక్టర్ చెప్పిన మాట, ఈయనకు టీబీ జబ్బు వచ్చింది అని చెప్పాడు ఫస్ట్ సర్వ్ అయినప్పుడు. మళ్ళీ సెకండ్ సర్వ్ నెల తర్వాత మళ్ళీ తీసుకుపోతే డాక్టర్ చెప్పిన మాట, ఇది టీబీ కాదు క్యాన్సర్. అప్పుడు టీబీకి కరెక్ట్ మందులు లేవు, క్యాన్సర్కు కరెక్ట్ మందులు లేవు. సరే మరి ఎక్కడ తీసుకుపోవాలి ఏం అర్థం కాక నాకు ఒక బిడ్డ పుట్టింది అప్పటికి, ఆడపిల్ల. ఆ పిల్లని తీసుకొని నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన. మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి మరి కాళ్ళు చేతులు కడుక్కొని దండం పెట్టుకున్నామంటే ఇంట్లో దేవుళ్ళు కనిపిస్తలేరు. ఆచార ప్రకారంగా ఏం చేస్తారు, బయట నుంచి రాగానే కాళ్ళు చేతులు కడుక్కొని దండం పెట్టుకుంటారు. కనబడకపోతే నేను మా అమ్మని అడిగిన, అమ్మ మన దేవుళ్ళు అంత ఏమైపోయారమ్మంటే, మేము యేసుప్రభుని నమ్ముకున్నాం కాబట్టి బిడ్డ మేము దేనికి మొక్కుతలేము అని మాట చెప్పింది. మీకు ఏమన్నా పిచ్చి పట్టింది, అమ్మ పోయి మతంలో కలిసిరని మా అమ్మని తిట్టిన. ఎందుకంటే అంతకు ముందుకు మా అమ్మ వాళ్ళ ఇంటికి ఒక పండగకు వచ్చిన. నేను వచ్చి వాళ్ళ ఇంటి ముందర ఇట్లా నిలబడి ఇట్లా చూస్తే బయట ఒక ఇంటికి మొత్తం స్టార్లు కనబడుతున్నాయి. అది క్రిస్మస్ పండుగ ముందర అనుకుంటా. ఆ స్టార్లను చూసి నేను ఒక ఆమెను పిలిచి అడిగిన, ఏందా ఇంటికి అన్ని బాల్ లైట్లు కట్టిండ్రో అని అడిగిదామన్నది. కిరస్థానం వాళ్ళు సంవత్సరానికి ఒకసారి ఇంటికి దిష్టి తలగకుండా లైట్లు కట్టుకుంటారని చెప్పింది. ఏంటిది అది, దిష్టి తలగకుండా కట్టుకుంటారని చెప్పింది. సరే పోలే, ఎవరి గుర్తులు వాళ్ళు కట్టుకుంటారు అనుకున్నా. మళ్ళీ ఒక పండుగకు మళ్ళీ రావడం జరిగింది. వచ్చినప్పుడు మా అమ్మ అన్నది, ఇక్కడ రామంతపూర్లో కూరగాయలు అమ్ముతున్నారు బిడ్డ, అక్కడ సంత సాగుతుంది, పోయిరాపో కూరగాయలకు అని చెప్పి డబ్బులు ఇచ్చి పంపించింది. నేను బస్సులో పోతున్న టైంలో ఆ రామంతపూర్ దగ్గరికి పోగానే నేను బస్సులోకి వెళ్ళి ఎందుకో బయటికి చూడాలనిపించింది. చూస్తే యేసుప్రభుని ఇట్లా పెట్టి చేతులలో మేకులు కొట్టిన దృశ్యం ఒక చర్చి దగ్గర ఆ గోపురం పైన ఉంది. అదేంటంటే రోమన్ క్యాథలిక్ చర్చిలో అట్లా పెడతారు కదా. అట్లా చూసి పక్కామని అడిగిన, ఏంది ఆయనను పైన పెట్టి మేకులు కొట్టేది పాపం అన్న. ఆమె అన్నది, లోకం మీద నా తప్పులన్నీ చేసిన, అందుకే ఆయన పైన పెట్టి మేకులు కొట్టారు. సరే మరి తప్పు చేసినప్పుడు కొట్టకపోతే ఏం చేస్తారని ఇదొక మాట మాట్లాడినా. ఇప్పుడు ఎన్నోసార్లు నన్ను దేవుడు దర్శించడం లెక్క పెట్టుకోండి. మా నాయనకు కళలో కనిపించిండు, తర్వాత బైబిల్ నా చేతికి రావడం జరిగింది, తర్వాత 3వసారి స్టార్లు కనబడ్డాయి, 4వసారి యేసుప్రభుని స్పష్టంగా కళ కాదు కానీ బయట ఆయన విగ్రహాన్ని చూడటం జరిగింది. తర్వాత ఇంకొక రోజు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఒక నెల రోజులు ఇక్కడ పని చేసుకొని పోదామని చెప్పేసి వాళ్ళ ఇంటి దగ్గర ఒక ఇల్లు రెంట్కి తీసుకొని ఉన్నాం. ఇద్దరం పొడిగే, మా ఆయన నాకంటే పొడుగుంటాడు. ఆ ఇల్లు ఇట్లా ఇట్లా క్రాస్గా వండుకుంటేనేమో సరిపోతుంది, ఒకవేళ కరెక్ట్ వండుకుంటేనేమో కాళ్ళు ముడుచుకోవాలి. ఏంది ఎన్ని రోజులు ఇట్లా ముడుచుకొని పండుకున్నాం, ఇంకా కొంచెం పెద్దలు తీసుకుందామని చెప్పేసి ఇంకొక ఇంటికి పోయి కడుగుతున్నా. ఆ ఇంట్లో ఎవరో క్యాలెండర్ వదిలేసిపోయింది. క్యాలెండర్ పైన యేసుప్రభు కొన్ని గొర్రెలు, ఆయన చేతిలో ఒక గొర్రె పిల్ల, ఒక దుడ్డు కర్ర ఆయన చేతిలో ఉన్న దృశ్యం ఆ క్యాలెండర్ పైన ఉంది. ఒక ఆమెను పక్కింటి ఆమె వచ్చి అన్నది, మీరు హిందువులా కిరస్థానం వల్ల అన్నది. మేము హిందువులమే అమ్మ అన్న. ఆమె అన్నది, ఇది కిరస్థానం మతానికి సంబంధించిన క్యాలెండర్, ఇది మన ఇంట్లో ఉంటే మంచిగా ఉండదు అనే మాట చెప్పినప్పుడు, ఇదేంది
ఇది నాయమ్మడి పడ్డది అని చెప్పేసి ఈ ఇల్లు కదులుతున్న చీపురు పుల్లలు ఇరిసి దాన్ని ముట్టుకోకుండా ఏం జరిగింది, అందరు కదులుతున్నారు. అది తీసుకుపోయి పెంటగడ్డ మీద పడేసి వచ్చిన. ఏంటిది అది? యేసుప్రభు క్యాలెండర్ తీసుకుపోయి పెంటగడ్డ మీద పడేసి వచ్చిన. తర్వాత ఇప్పుడు ఎన్నోసారి, 5వ సారి 6వ సారి ఆయన దర్శించడం, 5. తర్వాత ఇంకొక రోజు ఏం జరిగిందంటే, మా ఇంటి ముందర ఒకటి బేతెల్ గాస్పుల్ చర్చ్ అని మా అమ్మ వాళ్ళ ఇంటి ముందర ఉంటుంది. పాస్టర్ గారు వాక్యం చెప్తాను ఆదివారం చెప్తుంటే నేను దర్వాజాలు కూర్చొని అన్నం తిని కూడా కూర్చున్నా. వచ్చేటోళ్ళని తిడుతున్నా, పోయేటోళ్ళని తిడుతున్నా. ఎవరిని? చర్చికి వచ్చేటోళ్ళని తిడుతున్నా, పోయేటోళ్ళు. ఎందుకు తిడుతున్నా పాపం వాళ్ళని నన్ను ఏమనలే, అనవసరంగా మాటలు మాట్లాడుకుంటూ కూర్చున్నా. కొద్దిసేపు అయినాక పాస్టర్ గారు వాక్యం చెప్పి, ఏసు నామమున ఈ పిల్లగాని లోపల జ్వరమా బయటికి రా అని పిలిచిండు. నేనున్నా ఓసి వీళ్ళ శాదష్టం పాడుగాను, వీళ్ళ పిచ్చి పాడుగాను, ఏమన్నా జ్వరానికి ఏమన్నా నోరు ఉంటుందా, చెవులు ఉంటుందా? ఏసు నామంలో రా బయటకన్నా రావడానికి అని చెప్పేసి పాస్టర్ గారిని ఇష్టం వచ్చినట్టు దిక్కిన. తర్వాత ఇంకా కొన్ని రోజులు అయినాక నా భర్తకి జబ్బు రావటం, నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొని వచ్చినప్పుడు మా అమ్మ ఏమన్నది, మేము యేసుప్రభు నమ్ముకున్నాం కాబట్టి దేనికి మొక్కుతలేమంటే నా ఒళ్ళు మండిపోయి, ఇవన్నీ నేను నా మైండ్లో ఉన్నాయి కాబట్టి ఒళ్ళు మండిపోయి నేను అన్న, ఏమన్నా పోయి మతంలో కలిసిండ్రు అని చెప్పేసి మా అమ్మని తిట్టేసిన. మా అమ్మ రాత్రి ఏం సపోర్ట్ చేయలే. పొద్దున లేచినాక ఇక్కడ కేడి సామ్యుల్ గారు అని ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఆయన ప్రార్థన చేస్తే చాలా మంది మంచిగా అవుతున్నారు, ఒకసారి నీ భర్తను అడిగి తీసుకుపోదాం బిడ్డ అన్నది. ఓమా చచ్చిపోతే పాతి పెడితే బతికుంటే ఆయనతో ఉంటా, నేను మాత్రం మతంలో కలవను, పోతే పోండి మీరు అని చెప్పేసి మొండిగా కూర్చున్నా. కొద్దిసేపు అయినాక నా భర్తకే కదా వీళ్ళు తీసుకుపోతున్నారు, మరి పోకపోతే ఒకవేళ మంచిగా అయిన తర్వాత ఈ పగ అప్పుడు తీర్చుకుంటే, వాళ్ళు తీసుకుపోతానంటే నువ్వు నా ఎంబటి రాలేదు అని అంటే కష్టం, కొట్టే కష్టం అని చెప్పేసి వెనకాల పోయినా. వాళ్ళు తీసుకొని పోతా అంటే వాళ్ళ వెనకాల పోయి నేను పాస్టర్ గారితో ఏమన్నంటే, కొంచెం మీ యేసుప్రభుకి చెప్పారా మా ఆయనను మంచిగా చేయమని అన్నా. ఏమని? మీ యేసుప్రభుకి చెప్పండి మా ఆయనను మంచిగా చేయమని అని అంటే ఆయన అన్నాడు, మా యేసుప్రభుకి ఏం బాదమ్మా, మీ ఆయనను మంచిగా చేసినందుకు కూలోడు అనుకున్నావా, పాలోడు అనుకున్నావా, పనిపాట లేనోడు అనుకున్నావా అని అన్నాడు ఆయన. నేనేం సపోర్ట్ చెప్పి మా కంత్రి పాస్తారు ఉన్నట్టుంది, నేనేదో ఆయన నెత్తి మీద చేయబెడతానంటే నోట్లో కొబ్బరి నూనె వేస్తారంట, అది చేపించుకొని పోతే అయిపోతుంది అని చెప్పేసి గమన నిలబడ్డా. ఆయన అన్నాడు, నా యేసు ప్రభును నీ యేసు ప్రభుగా చేర్చుకుంటే ఆయన నీ భర్తను బాగు చేస్తాడు. ఆయన వినే దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన చూసే దేవుడు, ఆయన జవాబు ఇచ్చే దేవుడు అని మాట చెప్పిండు. ఆయన నిజమైన దేవుడు, మనల్ని పుట్టించిన సృష్టికర్త. దేవుళ్ళని పేర్లు పెట్టుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, ఎవరు మన కోసానికి రక్తం కార్చలేదు, ప్రాణం పెట్టలేదు. ఆయన రక్తం కార్చిన దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు అనే మాట చెప్పిండు. ఈ మాటలు నన్ను ఏమంత ఆకర్షించలేదు, కానీ ఆయన వింటాడు, మాట్లాడతాడు, చూస్తాడు, జవాబిస్తాడు అనే మాట నన్ను ఆకర్షించింది. అయితే నేను అడిగిన, అన్న ఇన్ని సంవత్సరాలు మీరు మొక్కుతున్నారు కాబట్టి మీరు మాట్లాడితే ఆయన మాట్లాడతాడు, అయితే నేను ఆయనతో మాట్లాడాలంటే నేనేం చేయాలి అని పాస్టర్ గారిని అడిగితే ఆయన అన్నాడు, యేసుప్రభు దేవుడు మన కోసానికి రక్తం కార్చిండు, ప్రాణం పెట్టిండు. మానవునికి దేవునికి మధ్యలో పాపం అనే గోడ ఉంటుంది, అది గుండు గుట్టించుకున్న పోదు, గుండంలో మునిగినా పోదు. యేసుక్రీస్తు రక్తంలో ఎవరైతే కడుగుంటారో వాళ్ళ పుట్టుక నుంచి వచ్చిన పాపగుణం పోతుంది అనే మాట చెప్పిండు. ఈ మాట నన్ను ఆకర్షించింది. ఎందుకనంటే కొత్తగా పెళ్ళైనప్పుడు మా ఆయన యమగోళ సినిమాకి తీసుకుపోయి ఇంటికి తీసుకొని వచ్చినాక తప్పులు చేసే వాళ్ళకు మాత్రమే తెలుసు వాళ్ళు ఏం చేస్తున్నారు. అర్థమైందా? చేసుకున్న భర్తకు తెలియదు, కన్న తల్లిదండ్రులకు తెలియదు, కొన్న అత్తగారికి తెలియదు. అయితే నేను చేసే తప్పులు నాకు తెలుసు కాబట్టి నేను ఆ సినిమా చూసి ఇంటికి వచ్చినాక నాకు ఒక భయం వచ్చేసింది. ఎవరికైనా భక్తి రావాలంటే భయం ఉండాలి. అయితే ఇంటికి వచ్చినాక 2 గిన్నెలు ఇట్లా పెట్టుకున్నా, 2 గిన్నెలు పెట్టినా. ఒకటి ఇది యమధర్మరాజు పెట్టిన శిక్షలకు సంబంధించిన గిన్నె, ఇది నేను చేసిన తప్పులకు సంబంధించిన గిన్నె. కొన్ని ఎల్లిపాయలు తీసుకున్నా. ఈ తెలంగాణలోనేనా ఆంధ్రనా? తెలంగాణనే కదా. కొంతమంది ఎల్లుల్లిపాయలు అంటారు, పోనీ ఎల్లుల్లిపాయలు, ఎల్లిగడ్డలు, ఎల్లిపాయలు తీసుకొని నేను చేసిన తప్పుకు ఇండ్లొకటి, యమధర్మరాజు పెట్టిన శిక్షకు ఇండ్లొకటి. అర్థమైందా? తప్పుకొకటి, శిక్షకొకటి, తప్పుకొకటి, శిక్షకొకటి. అందులోకి వెళ్ళిపోయి ఇంట్లోకి వెళ్ళిపోయి, అందులోకి వెళ్ళిపోయి ఇళ్ళకు, అంటే నేను నా మనసులో అనుకొని ఇండ్లొకటి, నేనేం చేసినా నేను గుర్తు చేసుకొని ఇండ్లొకటి, ఆయన పెట్టిన శిక్ష ఏందో ఇండ్లొకటి, అట్లా మొత్తానికి వేయటం జరిగింది. తర్వాత ఇవి గుమ్మరిచ్చి లెక్క పెడితే 150 ఉన్నాయి. ఏంటివి? ఆయన పెట్టిన శిక్షలు 150 మాత్రమే ఉన్నాయి. నేను చేసిన తప్పుల గిన్నె మొత్తం గోపురంలాగా నిండింది. లెక్క పెడితే 2000 దాటినాయి, 3000 కూడా దాటిపోయేంత పరిస్థితికి
వచ్చింది. నాకు ఒక భయం వచ్చింది ఆ రోజు నుంచి. ఏంటంటే నేను చచ్చిపోతే యమధర్మరాజు చేతిలో పడతా, ఉడుకు నూనెలు వేస్తాడో తెలియదు, వేస్తాడో తెలియదు కదా, వేస్తాడు. రంపంతోడు కోస్తాడేమో అని కాదు, కోస్తాడు. ఎందుకంటే అక్కడ నేను చేసిన పొరపాట్లు అన్ని ఉన్నాయి కాబట్టి ఈ పొరపాట్లు ఇవన్నీ కూడా తీసేసుకోవాలంటే, తప్పులు తీసేసుకోవాలంటే, ఈ పాపం తీసేసుకోవాలంటే నేనేదో చెట్టు పసరన్న తాగాలి, పాపం పోయే మందులు ఉంటాయి కదా ఆ మందులన్నా తాగాలి, లేకపోతే పాపం పోయే మాత్రలు ఏదన్నా మెడికల్ షాపులలో ఉంటే అవి తెచ్చుకునే మింగాలి అనే ఆలోచనతో, నా ఆలోచన వేరు. పండుకుంటే నిద్ర పట్టదు, నడిస్తే నడవబుద్ధి కాదు, కూర్చుంటే కూర్చోబుద్ధి కాదు, మనసులో అది మెదులుతుంది. అనవసరంగా తీసుకుపోయిన సినిమాకి నన్ను. ఇంకొకటి ఏంటంటే మా అత్త 10 మాటలు తిడితే 100 బూతులు తిట్టి వదిలిపెడతా నేను. అది వీళ్ళు నేర్పించినాయి. ఈయన నేర్పించిందేమో మా అత్తగారు నేర్పించింది కళ్ళు, మా ఆయన నేర్పించింది బీరు, బ్రాండి, విస్కీ, నేను తెచ్చుకొని తాగేది సార్ ప్యాకెట్లు. ఇక బూతులు వాళ్ళు నేర్పించారు కాబట్టి ఇవన్నీ వాళ్ళు నేర్పించినవి కొన్ని అయితే, కొన్ని నేను నేర్చుకున్నా. తప్పును తప్పని చెప్పినోడు లేడు, తప్పు చేయకపోతే తంతమన్నోళ్ళే ఉన్నారు కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు ఏం దొరికితే అది చేసుకుంటూ పోయినా. అయితే ఆ భయం నాలో వచ్చేసి ఏదన్నా పాపం పోయే మాత్రలు కానీ పసరు కానీ దొరికితే బాగుండని ఆలోచనతో వెతికినా నాకు ఎక్కడ దొరకలే. కానీ మా ఆయనని తీసుకొని చర్చికి వచ్చినప్పుడు అక్కడ ఏం దొరికింది నాకు? ఎవరి దగ్గర ఉంది పాపం పోయే మందు? ఇక్కడ ఎవరి దగ్గర ఉందో చేయొద్దండి కొంచెం. లేదా? నిజమా? ఎవరి దగ్గర నిజంగా లేదా? ఇది పట్టుకున్న ప్రతి వ్యక్తి దగ్గర ఆ పాపం పోయే చెట్టు ఉన్నది. అర్థమైందా? పంచడమో మనంతు. ఇలా రెడీగా ఉంది, పంచడం మనంతు. నువ్వు రక్షణ మార్గం చెప్తున్నావు అంటే నువ్వు మాటలను పంచినట్టే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక. నాకు చాలా సంతోషం కలిగి పాస్టర్ గారిని అడిగిన, అన్న మరి ఆ యేసుక్రీస్తు రక్తం కార్చిందని చెప్తున్నాడు కదా, ఆ రక్తంలో స్నానం చేసి ఏం చేయాలనంటే ఆ రక్తంలో స్నానం చేసుకుంటే పుట్టుక నుంచి వచ్చిన పాపగుణం పోతుంది అన్నాడు. మరి 2000 సంవత్సరాల కింద చనిపోయిన యేసుక్రీస్తు రక్తము ఇప్పటి వరకు ఉన్నదా? వాసన పట్టకుండా, పురుగులు పడకుండా, ఎండిపోకుండా, మురిగిపోకుండా ఉన్నదా అంటే ఉన్నది అని చెప్పిండు. అని చెప్పి అక్కడ బ్యాప్టిజం తొట్టి ఒక హౌజ్ ఉంటే హౌజ్ దగ్గరికి తీసుకెళ్ళి ఆ నీళ్లు చూపెట్టి, ఈ నీళ్లు యేసుక్రీస్తు రక్తానికి సాదృశ్యం. ఇక్కడున్న భక్తుడు కొన్ని మాటలు చెప్పి అందులో ముంచినప్పుడు పాత బతుకు చచ్చిపోతుందని అర్థం, తిరిగి లేపినప్పుడు కొత్తగా జన్మించినట్టు అనే మాట మాస్టర్ గారు నాకు చెప్పడం జరిగింది. ఆ మాటలు ఎప్పుడైతే చెప్పిండో, అన్న అది తీసుకోవడానికి టైం డేట్ ఏమైనా కావాలన్నా, దాని పేరు పేరంటే బ్యాప్టిజం అని చెప్పిండు. దాన్ని తీసుకోవడానికి టైం డేట్ ఏమైనా కావాలన్నా అని అడిగిన, ఏం అవసరం లేదు, చెరకు జత బట్టలు తీసుకోకపోండి అని చెప్పిండు. సరే ఇంటికి పోయినా, ఆయనకు జత నాకు జత బట్టలు తీసుకొని వచ్చిన, మా ఇద్దరికి రక్షణ సువార్త చెప్పి మా ఇద్దరు తల మీద చేపెట్టి ప్రార్థన చేసిండు. ఎప్పుడైతే ఏం ప్రార్థన చేయించిండు ఆయన? యేసుప్రభు ఒకడే దేవుడు, నాకు దేవుడు అని నమ్ముతున్నా. యేసుప్రభు సిలువలో చచ్చిపోయి తిరిగి లేసింది నా కోసం అని ఒప్పుకుంటున్నా. యేసుప్రభు నా పాపం అంతా క్షమించమని అడుగుతున్నా. యేసుప్రభు నా భర్తను ముట్టి బాగు చేయమని అడుగుతున్నా. యేసు నామమున అడుగుతున్నా తండ్రి, ఆమేన్. అంటే అన్నయ్యనే జరుగును కాక అని అర్థం అనే మాట చెప్పి మా ఇద్దరికి ప్రార్థన చేసిండు. చేసినమ్మటే ఆయన నోట్లకి వచ్చే రక్తం ఆగిపోయింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నేను నా భర్త ఇద్దరం బాప్టిజం తీసుకున్న నైట్ దేవుడు నాతో మాట్లాడిండు. ఒక కళ వచ్చింది. ఆ కళలో 1000 ఎకరాలంతా వరిసైన పండిపోయి రాలిపోతున్న ఒడ్లతో నిండి ఉంది. దాని దగ్గర 3 వ్యక్తులు ఉన్నారు. చేను కావాలి, 3 వ్యక్తులు ఉన్నారు. ఆ మధ్యలో ఆయన నా దగ్గరకు వచ్చి, యాదమ్మాయి చేను కోస్తావా అని, నేను ఏ సర్పంచ్ మీదకి కొడవలు తీసుకున్నానో అదే కొడవలు తీసుకొచ్చి నా చేతికి ఇచ్చి చేను కోయమని చెప్పిండు ఆయన. అయ్యా నేను వడ్రామని కాబట్టి అన్ని పనులు నాకు వచ్చు, ఈ పని మాత్రం నేను ఎప్పుడు చేయలేదు. అంటే ఎవరికి ఏ పని చెప్పాలో నాకు బాగా తెలుసు, సదాకాలం నేను నీకు తోడుగా ఉంటా అని చెప్పి ఆ చేను కోయటం నాకు నేర్పించిండు ఆయన. పొద్దున్నే పరిగెత్తుకొని వచ్చి పాస్టర్ గారి కాడన్న, అన్న రాత్రి ఒక పిచ్చికలు వచ్చిందన్న రాత్రి నాకు అన్న. ఏందనంటే నేను చేను కోయమని 3 వ్యక్తులలో ఒక ఆయన నాకు చెప్తున్నాడు అని చెప్పిన. ఆయన అన్నాడు, అది పిచ్చికల కాదు, మంచి కళ, దేవుడు నేను సేవలో వాడుకుంటాడు. హల్లెలూయా. అట్లనే మరి సేవలో వాడుకుంటాడంటే నేను నవ్వుకున్నా. కానీ నాకు చదువు రాదు. ఆయన ఒక మాట అన్నాడు, నువ్వు ఈరోజు బాప్టిజం తీసుకున్నావు కదా, రేపటి నుంచి పాత యాదమ్మ కనిపించవద్దు, కొత్త యాదమ్మ కనిపించాలి.
అని చెప్పిండు. అయితే కొత్త యాదం ఏంది పాత యాదం ఏంది అన్న, నీళ్ళలో ఉట్టిగా ముంచి తీస్తే నా హృదయం ఎట్లా మారుతుందన్న, ఇంత చెత్త హృదయం అంటే ఆయన అన్నాడు, కారు తీసుకున్నాక దానికి ఏం కావాలి? డ్రైవర్ కావాలి. నువ్వు ఖాళీ కారులాగా పరిశుద్ధాత్మ అనే దేవుడు డ్రైవర్ లాగా అనే మాట పాస్టర్ గారు నాకు చెప్పడం జరిగింది. ఇంకా ఊకే ప్రార్థన చేసుకునేదాన్ని, పరిశుద్ధాత్మ అనే దేవా నువ్వు నన్ను మార్చవా, నువ్వు నన్ను మార్చవా అనే ప్రార్థన మొదలైంది. ఇంకొక మాట అడిగిన, బ్యాప్టిజం తీసుకున్నాక ఏదైనా తప్పు చేసిన అనుకో తప్పున పొరపాటై మళ్ళీ ఎన్నిసార్లు ఇస్తారన్న బ్యాప్టిజం అని అంటే, మీ అమ్మ కడుపులో పుట్టినాక ఎన్నిసార్లు కడుపులో పోయి బయటకు వచ్చినామని అడిగాడు ఆయన. నీళ్ళలో ముంచినప్పుడు మన కడుపులో ఉన్నట్లు, అందులో నుంచి లేపినప్పుడు మనం కొత్తగా పుట్టినట్లు, అంతే నీ జీవితాన్ని మార్చేది పరిశుద్ధాత్ముడు అనే మాట ఆయన నాకు చెప్పడం జరిగింది. అదే విధంగా నేను ప్రార్థన చేసుకొని అడగడం మొదలుపెట్టిన. తర్వాత ఇంకొకటి, దీవెన కావాలంటే ఏం చేయాలన్నా అంటే, దేవుని పని ఎవరైతే చేస్తారో వాళ్ళకు దేవుని దీవెన వస్తుంది అనే మాట చెప్పడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే, ఈ ఒడ్డెర బస్తా అంతా ఇంతమంది ఉన్నారు కదా, అంతా తాగుబోతులే, వాళ్ళ మధ్యలో నేను మాత్రం, నా భర్త మాత్రం బ్యాప్టిజం తీసుకొని ఉంటే ఎక్కడ తీసుకొచ్చి మమ్మల్ని అందరూ కలుపుతారు అన్న భయానికి రోజుకొకరికి సువార్త చెప్పేదాన్ని. వచ్చిరని మాటలు, యేసు చాలా గొప్ప దేవుడు అని అంటే, అబ్బా చాలా మంచి మాటలు చెప్తున్నాం అంటే, పాస్టర్ అక్కడ గిన్ని మాటలు ఉన్నాయి రండి అని చెప్పేసి వాళ్ళని పట్టుకొచ్చి నాకు అప్పచెప్పడం. కొన్ని రోజులలో 680 మందికి బ్యాప్టిజాలు ఇప్పించడం జరిగింది. హల్లెలూయా. ఇప్పుడు మా దాంట్లో ఎవరైనా చచ్చిపోతే ముందు కళ్ళు సీసాలు వస్తాయి, కళ్ళు తాగినాకనే ఏడవాలి. సచ్చినోని మీద ప్రేమ ఉండని లేకపోని, ఇది కళ్ళు కడుపులో పడ్డదంటే వాళ్ళ మీద పడి ఓనాయన బొమ్మ ఉట్టిగానే ఏడవాలి. అట్లాంటి పరిస్థితిలో ఉన్న మేము దేవుడు ఒక గుంపును దేవుడు మార్చడం జరిగింది. సరే, ఇంకా చాలా పెద్ద సాక్ష్యం కాబట్టి నేను షార్ట్ కట్ కొట్టేసుకుంటూ పోతా. ఈ బైబుల్ నెత్తి మీద పెట్టుకొని ఏ స్నామంలో నాకు చదవచ్చును కాక, ఈ మాట నేను ప్రార్థన చేసుకొని అడిగేదాన్ని. ఎవరైనా చదువుకున్న వాళ్ళు కనిపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అన్న నాకు ఒక పేజీ చదివి వినిపించారా అని వాళ్ళతోటి వినిపించుకోవాలి. ఆ తర్వాత దాని ఇంకేముందో అని అనుకోవాలి, ఇది తీసుకోవాలని ఎత్తి మీద పెట్టుకొని ప్రార్థన చేసుకోవాలి. సరే, అట్లా ప్రార్థన చేసుకొని అడుగుతున్న టైంలో దేవుడు అకస్మాత్తుగా నాకు చదువు నేర్పించడం జరిగింది. హల్లెలూయా. అంత దూరం పెన్ను కనిపించి ఒకరోజు ఆ పెన్ను నడుస్తూ నా దగ్గరికి వచ్చి రాస్తున్న రీఫిల్ దీపంలాగా మండుతూ నా నోట్లో పోవడం జరిగింది. ఆ తర్వాత 3వ దినం ఒక వ్యక్తి నా గదిలోకి వచ్చి నా కళ్ళు ముట్టుకున్నాడు. ఆయన చేతులు ఎప్పుడైతే నా కళ్ళకు తగిలినాయో ఎమ్మటే బైబిల్లోన అక్షరాలు అర్థం కావడం మొదలైంది. దేవుని మహాకృపను బట్టి మరి 36 సంఘాలు దేవుడు నాకు ఇచ్చిందండి. హల్లెలూయా. ఒడ్డెర బస్తీలను పట్టడం జరిగింది. తర్వాత మరి 36 సార్లు బైబుల్ కంప్లీట్ చేసిన. హల్లెలూయా. అయ్యగారు ఇందాక ఒక మాట అన్నాడు, బురద కడుకునే వాక్యాలు చెప్పండి, వాళ్ళని బయటికి లాగండి. దేవునికి మహిమ కలిగిన కాక ఒక చిన్న ప్రసంగం, అదేంటంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ మీద ఒక చిన్న ప్రసంగం చేయబోతున్నా. హల్లెలూయా. ఎవరికైనా విసుకొచ్చిన వాళ్ళు చేయతండి, ముగించమంటే ముగిస్తే ఇప్పుడే. అయితే ఆయన ఎవరు? మీకు వచ్చిందా విసుగు? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఆయన ఎవరు, ఆయన ఏమై ఉన్నాడు, ఎందుకు మన దగ్గరకు వచ్చిండు, వచ్చి మనతోటి ఇప్పుడు ఏం చేపిస్తున్నాడు, ఏం చేస్తున్నాడు మనతో కలిసి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హైట్ వెయిట్ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే స్టేజ్ మీదకి రండి. హైట్ ఉండాలి, వెయిట్ ఉండాలి. తండ్రి పాత్రకొకరు, కుమారుని పాత్రకొకరు, పరిశుద్ధాత్మ పాత్రకి ఒకరు. ఎవరైనా సరే, పాస్టర్లైనా బయట ఉన్నోళ్ళైనా ఎవరైనా సరే మంచి హైట్ వెయిట్ గంభీరంగా ఉండాలి. మీరు బాగున్నారు బ్రదర్, రండి. ఒక్కొక్కరిని పిలుస్తా. ముందు ఈయన పాత్ర అయిపోయాక మళ్ళీ ఇంకొకరిని పిలుస్తాం. మీరు వేచి ఉండండి. బ్రదర్ ఇక్కడ రండి. ఒక ఎర్ర చిన్నుందా? ఇప్పుడు ఇదేంటి? సువార్త సభలు కదా. ఇప్పుడు నేను చెప్పబోయేది సువార్త. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చున్ని చూడండి, నిర్గమకాండం 20వ అధ్యాయం 18వ వచనం.
అందరూ మంచిగా తెలిసిన వాళ్ళు నాకు ఏమీ తెలియదా అని ఒక తాగుబోతును, అర్థమైందా, భయంకరమైన, ఇది సరిపోదు, మనిషి నిలువెత్తుండాలి. ఇప్పుడు నేను చూపించబోతున్నది అగ్ని జ్వాల పాత్ర. అగ్ని జ్వాల అంటే ఎర్రటి గుడ్డ, మొత్తం మనిషి కనబడకుంటుండే తీసుకురండి. ఇంత ముందుకు వచ్చినప్పుడు ఏ వాక్యం చెప్పిన ఏమైనా గుర్తుందా? అప్పుడు ఆ మీటింగ్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? రెడ్ చున్నైనా పర్వాలేదమ్మా, రెడ్ చున్నైనా పర్వాలేదు, కొంచెం పెద్దది. ఇంత ముందుకు 5 సంవత్సరాల కిందనో 4 సంవత్సరాల కిందనో నన్ను పిలిచిరు ఇక్కడికి. అప్పుడు వచ్చినప్పుడు ఎవరైనా అప్పుడు వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఎవరైనా? రమేష్ గారు అప్పుడు వచ్చినప్పుడు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరా? కొత్త వాళ్ళు అంతా ఓకే. అప్పుడు మీరు రక్షించబడ్డారా? ఓకే, మీదికి రండి, కొంచెం చేయి నాకు నొప్పి ఉంది. ఇంకొక ప్రశ్న అయ్యగారులకు వేస్తున్నా నేను, ఏమనుకోవద్దు. దేవుడు మారిండా, మనిషి మారిండా? చెప్పండి. రమేష్ నువ్వేమనొద్దు. అయితే దేవుడు మారిండా, మనిషి మారిండా? హల్లెలూయా. దేవుడు మన దగ్గరికి రావడానికి కొడుకుని చూసేందుకు తండ్రి వస్తాడా, తండ్రిని చూసేందుకు కొడుకు వస్తాడా? కొడుకులేసి తండ్రిని ముద్దు పెడతారా? తండ్రి కొడుకును ముద్దు పెడతారా? తండ్రి కొడుకును ముద్దు పెట్టాలంటే ఆ కింద వండుకుని ఆ లేవలు కొంగాలి కదా, కూర్చోవాలి. అట్లనే యేసుప్రభు దేవుడు అంటే మనం మతం అని ఒక ఇది పడ్డది కదా. ఇది మతం కాదు, మంచి మార్గం. హల్లెలూయా. అయితే ఒకసారి ఆ వాక్యం మీరు చదవండి. ఈయనకి ఇట్లా కనబడకుండా పెట్టేసేయండి, మనిషి కనబడదు, ఆయన పట్టుకొని మీరు కనబడకుండా తలకే మీకు ఒకవేళ చేతులు గుంజినాయి అనుకోండి, ఇట్లా పెట్టుకోండి. మీరు చదివితే ఈ వాక్యానికి ఒక అర్థం ఉంటుంది. మిమ్మల్ని నేను పిలుస్తా తర్వాత. చూడండి, ఇప్పుడు మనకు ఈ తరం అయినా మనకి ఎట్లా అంటే, ప్రభా అని పిలిచి మనం మోకరించి ప్రార్థన చేసుకుని దిగునైనా నా ముందు నాతో మాట్లాడిన ఆయన అనే అవకాశం మనకుంది. కానీ పాత నిబంధన వాళ్లకు ఈ అవకాశం లేదు. ఎందుకు అనంటే, ఈయన తండ్రి అయిన దేవుడు, ఈయన ఎవరు? శరీరం ఉందా, మాంసం ఉందా? తండ్రి అయిన దేవునికి మాంసం లేదు, శరీరం లేదు, ఏది లేదు, ఉట్టి అగ్ని జ్వాల, మండుతున్న జ్వాల అయిన దేవుడు. సరే, ఈ దేవుని సేవించే వాళ్ళు ఎట్లా అంటే, ఇద్దరు కొట్లాడుకుంటారు అనుకోండి, ఇద్దరు ఒకరికొకరు కొట్టుకొని ప్రభా ఈయన నన్ను కొట్టిండు అని చెప్పేసి ఇద్దరు ఆయనకు కంప్లైంట్ ఇస్తే ఈయన ఏమంటాడు? అందరూ చదువుతారు కదా వాక్యం, ఏమంటాడు తెలుసా? కంటికి కన్ను, పంటికి పన్ను, నేను మాత్రం మీ మధ్యలో వచ్చి నేనేమి చేయలేను అని చెప్పి ఈయన సైడ్ నుంచి మనకు వచ్చే జవాబు, మనకు కాదు పాత నిబంధన వాళ్ళకు వచ్చే జవాబు. ఓకే, కంటికి కన్ను పంటికి పన్ను అంటే అందరు కళ్ళు బిక్కుంటా పనులు బిక్కుంటా పోతే ఎవరన్నా మంచుకుంటారా? ఎవరన్నా వచ్చేసి ఈయన ఎవరయ్యా అంటే నా కొడుకు, అయ్యా నీ కొడుకు పనులేవా? తర్వాత ఈయన ఎవరయ్యా అంటే నా కొడుకు, ఈయన కన్నులేవా అంటే నీ పిల్లలకి అందరికి కళ్ళు పనులు లేవు. ఎవరికి అవమానం? తండ్రికే కదా. సరే, ఇప్పుడు ఈ అగ్నిజ్వాల అయిన దేవుడు కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్పుకుంటూ పోతే, కొట్లాడుకుంటూ పోతే భూమి మీద మనుషులు మిగలరు. కాబట్టి ఈయనకు మనకు ప్రజలకు మధ్యవర్తి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరంటే మోషే. ఎవరన్నా ఒకరు రండి ఇక్కడికి. యేసుక్రీస్తుకి ఎవరన్నా పిలుచుకుంటే కానీ నేను ఊరికి నిలబడు. కొన్ని నిమిషాలు వినండి, గంటలు ఏం తీసుకొని నేను ఇప్పుడు చూడండి. బ్రదర్ వెనుకకుండా మీరు కనిపించండి, పర్వాలేదు. ఓకే, ఇక్కడ వింటున్నారా? ఈయన వచ్చేసి అగ్ని జ్వాల అయిన దేవుడు, తండ్రి అయిన దేవుడు. ఈయనకు ప్రజలకు మధ్యవర్తి ఎవరంటే మోషే. దగ్గర ఉండకయ్యా, ఇక్కడ నిలబడు. ఈయన ఏమన్నా చెప్తే ఈయన వింటాడు, ప్రజలకు చెప్తాడు.
ప్రజలు ఏమన్నా చేస్తే ఈయన చూస్తాడు, మళ్ళీ వచ్చి ఎవరికి చెప్పాలి? దేవునికి చెప్పాలి. అర్థమవుతుందా? మధ్యవర్తిగా ఉన్న మోష, అగ్నిజ్వాలైన దేవుడు. సరే, ప్రతిరోజు ఈయన చెప్తా ఉన్నాడు, అయ్యా ఈ తప్పు చేయకండి, ఆ తప్పు చేయకండి, అట్లా చేయకండి, అట్లా చేయొద్దని చెప్పయ్యా అంటే ఈయన ఇంటున్నాడు, ప్రజలకు చెప్తున్నాడు, చేయకండి అయ్యా, మీరు మంచిగా ఉండండి, మీరు మంచిగా ఉండండి అని చెప్తే ఈయన మాట ఎవరు లెక్క చేయట్లేదు. ఒక దినం దేవునికి చాలా కోపం వచ్చి, సరే నేనే పోయి ప్రజలను కలుస్తాను, పక్కకుండా పోయా, నేను ఈ రోజు నువ్వు మాట్లాడద్దు వాళ్ళతో, నేను పోయి మాట్లాడతా. ఇప్పుడు చదవండి ఆ వాక్యం. ఇప్పుడు మనం దేవునితో మాట్లాడనే మాట అవకాశం మనకుంది. కానీ ఈ పాత నిబంధనకు వస్తే ప్రజలు వచ్చి దేవునితో మాట్లాడట్లేదు. దేవుడే ప్రజలతో మాట్లాడటానికి ఇష్టపడి ప్రజల దగ్గరికి వస్తున్నప్పుడు ఏ విధంగా వస్తున్నాడో చూడండి. అక్కడ ఉన్నది ఆ మాట. ప్రజలందరూ ఆ ఉరుములు ఆ మెరుపులు గంట మీరు చదివితే వాళ్ళకు కూడా వినబడాలి కదా. ప్రజలందరూ ప్రజలందరూ నిర్గమకాండం 20వ అధ్యాయం 18వ వచనం. ప్రజలందరూ ఆ ఉరుములు ఆ ఆ మెరుపులు ఆ ఆ బూరధ్వనియు ఆ ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలగి దూరంగా ఒక మాట, మీరు ప్రార్థన చేసుకుంటే మీ దగ్గరికి దేవుడు వచ్చిందనుకో, సంతోషం అవుతుందా, భయపడతామా? ఇప్పుడు మన తరానికి చెప్తున్నా నేను, భయపడతామా, సంతోషపడతామా? కానీ దేవుడు వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడటానికి వచ్చినప్పుడు ఉరుములు, మెరుపులు, బూరధ్వని, ఆ పర్వత ధూమము. ఒక ఫ్లైట్ వచ్చి నిలబడదు అనుకోండి, ఏమైతే దుమ్ములు వేస్తుంది. అర్థమైందా? అట్లా ఆ దుమ్ములు వేస్తున్నప్పుడు వాళ్ళు ప్రజలు భయపడి తొలగి దూరంగా నిలిచి మోషతో ఇట్లానిరి. వచ్చింది దేవుడు మాట్లాడటానికి. అయితే వాళ్ళు ఎవరితోటి మాట్లాడుతున్నారు? మోషతో ఇట్లానిరి. మోష చదవాలి, మాతో మాట్లాడుము. మోష నువ్వు మాతో మాట్లాడము, మేము విందుము. దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోదుము. అర్థమవుతుందా? దేవుడు మాట్లాడితే చనిపోతారా బతుకుతారా? బతుకుతాం ఇప్పుడైతే. అర్థమైందా? ఇక్కడ ఏమంటున్నాడు? మోష నువ్వు మాతో మాట్లాడు, దేవుడు మాతో మాట్లాడితే మేము చనిపోదుము అని చెప్పేసి వాళ్ళు మాట్లాడినప్పుడు ఎవరికి బాధ అవుతుంది చెప్పండి? తండ్రి అయిన దేవునికి బాధ అవుతుందా కాదా? ఇదేంటి, ఈయన ఏమన్నా ఊపిరి ఊదిండా, బొమ్మని చేసిండా? చేయలేదు కదా. వీళ్ళకి ప్రజలకి ఏం సంబంధం లేదు కదా, నాకు కదా సంబంధం. నేనొస్తే భయపడుతున్నారు, ఆయనతోటి మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు మోషకు ఉన్నదేంది, నాకు లేనిదేంది అని ఆలోచిస్తే మోషకి ఏముంది, దేవునికి ఏం లేదు. మోషకు శరీరం ఉంది, దేవునికి శరీరం లేదు. సరే, నేను మోష దారిలో వెళ్ళి నేను ప్రజలను కలుస్తా. హల్లెలూయా. నేను మోష దారిలో వెళ్ళి నేను ప్రజలను కలుస్తా అని ఆయన ఒక దారి వెతుక్కున్నాడు మన దగ్గరికి రావడానికి. హల్లెలూయా. ఆయన ఒక దారి వెతుక్కున్నాడు మన దగ్గరికి రావడానికి. అది ఏ దారి అంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఇప్పుడు కుమారుడైన యేసుక్రీస్తు పాత్రకు ఈయన గడ్డం కడుకుంటేనే కావాలి. కొంచెం పొట్టి అయిన ఎవరన్నా వాక్యం చదువుతానే కొంచెం చిన్నగా కనబడుతున్నాడు నాకు. చదవండి, పర్వాలేదు, ఏమనుకోవద్దు బ్రదర్. మీ హృదయము కలవరపడనీయకుడి. 1వ అధ్యాయం 1:14. ఆ వాక్యము ఇక్కడ వినండమ్మా, ఇక్కడ చూడండి. ఈ వాక్యమే ఒకసారి నా దిక్కు చూడండి అందరూ. ఈ వాక్యమే శరీరధారి అయి, హల్లెలూయా, శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా రండి. సిగ్గుపడతారా మీరు? రండి మరి, పర్వాలేదా, నేను ఇట్లా మీరు చూడలేదు నన్ను. రండి. ఈ వాక్యమే శరీరధారి అయి, బ్రదర్ మీరు వెళ్ళిపోండిగా. ఈ వాక్యమే శరీరధారి అయి, బ్రదర్ ముందు నిలబడండి. ఈ వాక్యమే
శరీరధారి అయి ఆయన మన దగ్గరకు వచ్చేటప్పుడు ఏమేమి తీసుకొచ్చిండో తెలుసా? కంటికి కన్ను, పంటికి పన్ను అని చెప్పిన ఈ వాక్యమే, అగ్ని జ్వాలైన ఈ వాక్యమే ఇప్పుడు మన మధ్యలకు శరీరధారి అయి ఈ అగ్ని జ్వాల మీదనే శరీరం కప్పుకొని మన మధ్యలోకి రావడం జరిగింది. హల్లెలూయా. మన మధ్యలోకి వచ్చేటప్పుడు ఇదే ఉగ్రతతో మన మధ్యలోకి రాలేదండి. ఆయన ఎట్లా వచ్చాడు తెలుసా? చేతులు ఎట్లా పెట్టండి బ్రదర్. ఇది నేను చేతులు పెడతా. కృప అర్థమవుతుందా? అవతల చెయ్యి, రెండు చేతులా. కృప సత్య సంపూర్ణుడు. నా ఫోన్ కింద పడుతుంది ఇక్కడ పెడితే. అర్థమవుతుందా మీకు? ఒక చేతిలో కృప, తల మీద సత్య, ఈ చేతిలో సంపూర్ణత. హల్లెలూయా. అర్థమవుతుందా? కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించాను. హల్లెలూయా. ఈ వాక్యమే శరీరధారి అయి మన దగ్గరికి రావాలంటే ఒక చీమల దారి ఇట్లా పోతా ఉంటది. మనం ఏ చీమ అలా గుంతలు పడతావు అని అంటే దానికి అర్థం కాదు. ఇంకొక చీమ వచ్చి దాని మూతికాడ ఏదో చెప్తుంది, మళ్ళీ కరెక్ట్ దాంట్లోకి వచ్చేస్తుంది. ఎప్పుడైనా గమనించారా మీరు? చీమలు పోతున్నప్పుడు అడవి కూర్చొని చూడండి. అందుకే సోమరి చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకో అని అంటాడు. మనుషుల దగ్గర నేర్పరికి నీకు వస్తలేదు కాబట్టి చీమల దగ్గరికి పోయి నేర్చుకోపో. అయితే ఈ వాక్యమే శరీరధారి అయి కృప సత్య సంపూర్ణత సంపూర్ణిగా మన మధ్యలో నివసించెను. హల్లెలూయా. మన మధ్యలో నివసిస్తున్న దేవునికి ఇంకా సంతోషం లేదు. హల్లెలూయా. మన మధ్యలో మనకు అందుబాటులో లేకుండా ఉన్న దేవుడు అందుబాటులోకి వచ్చిండు. అందుబాటులోకి వచ్చినాక కూడా ఆయనకి ఇంకా సంతోషం లేదు. అయితే ఆయన మనలోనికి రావడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఆయన ఎక్కడ? మన లోపలికి రావడానికి ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే వదిలిపెడితే మనం చెప్పిన మాట వినే పరిస్థితి లేదు. కాబట్టి చూడండి, యోహాను సువార్త 14, 17, 18. ఇంకెవరైనా బుడ్డలు ఒక 3 ఏళ్లలో 4 ఏళ్లలో రండి ముందరికి. మీకు ఒకవేళ చేతులు నొప్పులు పెడితే ఇట్లా పెట్టుకోండి బ్రదర్. ఎవరన్నా 3 ఏళ్ల పిల్లలు, 4 ఏళ్ల పిల్లలు, 5 ఏళ్ల పిల్లలు, 6 ఏళ్ల పిల్లలు ఎవరన్నా ఒకరిని పంపించండి. రానా కొంచెం ఇంకా చిన్నోడైతే బాగుండు. నాకు పరిశుద్ధాత్మ పాత్రకు చిన్న పిల్లోడు కావాలి. దానైనా ఉరికిరా. ఒక్క నిమిషం అక్కడనే ఉండు. ఆ వాక్యం చదివినాక పిలుస్తా నేను. చదవండి బ్రదర్. మీరు నన్ను ప్రేమించిన ఎడల. లేదు బ్రదర్. యోహాను సువార్త 14వ అధ్యాయం 17, 18. లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరగదు కనుక ఆయనను పొందలేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, ఆయన మీలో ఉండును. బాబు ఇక్కడ వచ్చేసి అక్కడ నిలబడు, అంకుల్ ముందర నిలబడు, కొంచెం ముందుకు. ఓకే, ఇక్కడ ఈడ నిలబడాలి. ఓకేనా? అర్థమవుతుందా? ఆయన లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరగదు కనుక ఆయనను పొందలేదు. మీరు ఆయనను మీరు ఎరుగుదురు, ఆయన ఇక్కడ నా దిక్కు చూడండి, ఆయన మీతో కూడా ఉండును, ఆయన మీలో ఉండును. హల్లెలూయా. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత మన కోసానికి రక్తం కార్చిన దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు. ఆయన ప్రాణం పెట్టిండంటే ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆత్మగా మన మధ్యలో కాదు, మనలో నివసించను. ఆయన మీలో ఉండును. మీతోనా? మీలోనా? ఆయన మీలో ఉండును. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఒక మనిషిని కలవడానికి దేవుడు మారిండా? ఇంకొక ఎవరన్నా ఒకరు? బాబు ఇందాక వచ్చిన పిల్లడు డాడీ దానా, చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ ఇక్కడ రండి, ఈ నిలబడు. ఒక నిమిషం. మనిషి దేవుని చూసి భయపడితే ఆ దేవుడే ఈ అగ్నిజ్వాల వదిలిపెట్టేసి శరీరం కప్పుకొని శరీరాన్ని వదిలిపెట్టేసి ఆత్మగా ఇప్పుడు ఎవరిని కలిసిన నదికి మళ్ళు ఇప్పుడు ఎవరిని కలిసిన మీరిద్దరు కలవాలి, ఒక దగ్గర నిలబడండి. హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగును గాక. మెట్లు ఎక్కి మనిషి వచ్చిండా, మెట్లు దిగి దేవుడు వచ్చిండా? హల్లెలూయా. ఎందుకో తెలుసా? నిన్ను నన్ను ప్రేమిస్తున్న దేవుడు మనల్ని కలవడానికి, మన పాపం నుంచి మనల్ని విడిపించడానికి, మనకు రక్షణ ఇవ్వడానికి, ఆ స్వర్గానికి తీసుకెళ్ళడానికి ఆయన మనల్ని కలవడం జరిగింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, ఫస్ట్ పాత్ర ఏందో తెలుసా? ఊపిరి ఊదిన దేవుడు. ఒక మట్టి బొమ్మను తయారు చేసి ఆయన ఊపిరి ఊదినప్పుడు మానవుడు తయారైండు. హల్లెలూయా. ఊపిరి ఊదిన దేవుడు. రెండో పాత్ర ప్రాణం పెట్టిన దేవుడు. మూడో పాత్ర నిన్ను నన్ను నడిపిస్తున్న దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీరిద్దరు వెళ్ళిపోండిగా, ఈయన కావాలి మనకు. అయితే ఇప్పుడు మనిషిని ఏ ఏ ఏ రకంగా కలిసిండు ఆయన చెప్పండి? ఒక పాత్ర, రెండో పాత్ర, మూడో పాత్ర. అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు స్టేజ్ మీదకి ఎక్కువ, నేను ఉరకలేను, అన్నెమ్మటే తిరగాలి నువ్వు, ఓకేనా? ఇప్పుడు పరిశుద్ధ అరే ఆయన బాగుంటాడు కదా కదా, నువ్వు నాన్న ఏమనుకోవద్దు, ఓకేనా? ఇక తండ్రి కొడుకులో పెడదాం ఒక టాస్క్. దా ఇట్రండి. ఇప్పుడు ఈయన లోపల నివాసం చేస్తున్నాడు. ఆయన ఎవరు? పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. దేవుడే మన లోపల నివసిస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఇప్పుడు ఈయన తాగడానికి పోయింది అనుకోండి, ఎవరు అడ్డగిస్తారు? ఓకేనా? శబ్దం వినది, శక్తి వినది. హల్లెలూయా. యేసు నామమున జరుగును గాక నేను పలికితే ఇక్కడి నుంచి శక్తి విడుదలవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఏదన్నా చేయరాని పొరపాటు చేసేందుకు ఈయన పోతున్నాడు అనుకో, ఇప్పుడు ఇద్దరు అంటుకొని ఇద్దరు కలిసిపోండి, ఊకుంటాడు ఆయన? డాడీ ఇక్కడ గుంజు, డాడీ వెనక గుంజు. ఇప్పుడు ఆయన తాగడానికి పోతే ఈయన అడ్డగిస్తాడు. అర్థమవుతుందా? ఏదన్నా పొరపాటు చేయడానికి పోతే అడ్డగిస్తాడు. ఏదైనా తిట్టడానికి మనం ప్రయత్నం చేస్తే ఆయన లోపల ఉన్నాడు కాబట్టి ఒకలాంటి భయం మన లోపల ఏర్పడుతుంది. అయితే నువ్వు వెళ్ళిపో, నేనే చూసుకుంటా. ఈయన వెళ్ళిపో నాన్న, నువ్వు నా ఏమంటే ఉంటుంది, పెద్ద చాక్లెట్ ఇస్తావు, ఓకేనా? సరే, ఇప్పుడు నేను తాగడానికి పోతున్నాండి. ఇప్పుడు నా ఏమంటే ఎవరున్నారు? అర్థమవుతుందా? సరే, నన్ను బూతు మాటలు మా అత్త మీదకి ఊకి ఇట్లా ఉరుకుతుండి, కోడి కోసేసిన కోడి పుంజలా ఉరుకుతుండి. ఇప్పుడేమైంది? ఒక్క మాట తిట్టకుండా పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మనల్ని అడ్డగించడం ఆయన పని. అర్థమవుతుందా? మనల్ని నడిపించడం ఆయన పని. ఎప్పుడైతే దేవుని ఆత్మను మనం కలిగి ఉంటామో, అర్థమైందా? చేసే చెడ్డ పనులన్నీ కూడా మనల్ని నుంచి పక్కకి వెళ్ళిపోతాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుని బిడ్డలను ఎవరన్నా ఏదన్నా అన్నాననుకో, ఎవరున్నట్టు? ఎవరు మనిషికి కాపులో ఉన్నట్టు? దేవుని యొక్క శక్తి మనల్ని కమ్ముకొని ఉన్నది కాబట్టి ఎవరు వాళ్ళని ముట్టినా వాళ్ళ కన్నుగుడ్డును ముట్టినట్టే. అర్థమవుతుందా? దేవుని కన్నుగుడ్డును మనం ముట్టినట్టే. ఒక చిన్న సాక్ష్యం చెప్తా నేను. పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత నేను దేవుని నమ్మినాక ఒకటి దేవుని అడిగిన, ప్రభా నాకు చదువు కావాలి, దేవుడు నాకు చదువు నేర్పించడం జరిగింది. తర్వాత తాగుడు నా నుంచి బంద్ కావాలి. ఎప్పుడు బంద్ అయింది? ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని నేను పొందుకున్నానో, నా తాగుడు బంధు, బూతులు బంధు, వేరే వాళ్ళ మీద చాడీలు చెప్పడం బంధు, కొండలు చెప్పడం బంధు, ఇదంతా పక్కన పెట్టిస్తే ఒక దినం నేను ఎక్కడో ఏదో తెనాలి పోయి వస్తున్నప్పుడు ఒక వ్యక్తి దాంట్లో ట్రైన్లు ఎక్కడం జరిగింది. చాలా మంది జనాలు ఉన్నారు. నన్ను లోపలికి పోనిస్తలేరు, ఇట్లా బయటికి రానిస్తలేరు. నా చేతిలో ఒక సూట్ కేసు, ఒక చిన్న బాబు ఉన్నాడు. అయితే ఈయన నాకు సహాయం చేస్తానని చెప్పేసి నన్ను నా సూట్ కేసు నా పిల్లగాని బట్టి మొత్తానికైతే బండ్లకు నెట్టేసిండు. అమ్మయ్య, ఈయన నాకు సహాయం చేసిండు అని అనుకున్నా. కానీ నేను బండ్లో ఎక్కి కూర్చున్న తర్వాత ఎక్కి నిలబడ్డా, జాగ దొరకట్లేదు. కొంచెం దూరం పోయిన తర్వాత వాళ్ళని వీళ్ళతో గొడవ పెట్టుకొని చిన్న జాగ నాకు పట్టించిండు కూర్చోవడానికి. కూర్చున్న తర్వాత మళ్ళీ వేరే వాళ్ళతో గొడవ పెట్టుకొని నా పక్కల కూర్చోవడానికి ప్రయత్నం చేసి కూర్చోక ఇట్లా అనటం, లేకపోతే మనిషిని ఇట్లా అనటం నాకు అర్థమవుతుంది. ప్రభా, నా వల్ల కాదు, నేనైతే ఇక్కడ జరగలేను, అక్కడ జరగలేను, నీ పిల్లగాడు ఉన్నాడు, సూట్ కేసు ఉంది, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, ఆ చెయ్యి నువ్వే పట్టుకో ప్రభా అని అడిగిన. అర్థమవుతుందా? ఆ చెయ్యిని
నువ్వే పట్టుకో, నాకు తెలియదు. సరే మొత్తం అయిపోయింది. సికింద్రాబాద్ వచ్చింది, దిగిన తర్వాత పోతున్నారా అమ్మ? అప్పటికి నేను చెప్పిన, నేను ఇట్లా సేవ చేస్తాను, నేను సేవకురాలను, నేను క్రిస్టియన్ ఇవన్నీ చెప్పుకుంటూ వస్తూనే ఉన్నా. ఆయన కూడా క్రిస్టియన్ ఏంటంటే తెలియదు నాకు. మొత్తానికి అయిపోయింది. నేను వెళ్ళిపోయినా, ఆయన వెళ్ళిపోయిండు. ప్రభు ఎందుకు ఇట్లా చేసిండి అని చెప్పేసి నాకు కొంచెం చాలా వేదన అయింది. తర్వాత ఒక 7 సంవత్సరాల తర్వాతనో 8 సంవత్సరాల తర్వాతనో హైదరాబాద్లో ఒక పెద్ద మీటింగ్ జరుగుతుంటే, ఆ మీటింగ్లో అప్పటికి చాలా సంఘాలు మా వేణి అందరినీ సంఘస్థులను అందరినీ తీసుకుపోయి అక్కడ భోజనాలు పెడుతున్నా నేను. అయితే నేను వెతుక్కుంటూ వచ్చి, మీరు యాదక్క కదా, యాదమ్మ సిస్టర్ కదా మీరు అని అన్నాడు. అనంటే అవును అన్న. అనగానే కొంచెం లేచి నిలబడండి అక్క అన్నాడు. ఎందుకు? నేను గుర్తుపట్టలేదు బ్రదర్ నిన్ను అని చెప్పేసి, ఈ చేతులనేమో కూరగంటుంది, ఈ చేతులు అన్నంగంటుంది పట్టుకొని, నిన్ను గుర్తుపట్టలేదు బ్రదర్ నేను అని అంటే ఆయన అన్నాడు. నేను తర్వాత చెప్తా కానీ లేచి నిలబడండి అక్క అని అన్నాడు. ఎందుకు అని చెప్పేసి ఇట్లా వచ్చి నిలబడ్డా. 2 కాళ్ళ మీద సాష్టాలుగా నమస్కారం చేసినట్టు పడ్డాడు. ఇప్పుడు మనం ఎవరికైనా ఇట్లా పొరులు దండాలు అంటారు కదా, అట్లా పడ్డాడు. అసలు బ్రదర్ మీరు ఎవరు, మీరు చెప్పండి, ఎందుకు ఇట్లా కాళ్ళ మీద పడుతున్నారు అని అంటే, ఆయన ట్రైన్ స్టోరీ చెప్పుకురావడం జరిగింది. చెప్పి ఏళ్ళు చూపించండి బ్రదర్, ఇక్కడికి లేవు ఇన్సు, ఒకలాంటి బొగ్గలు వచ్చి కొన్ని రోజులు పట్టిందంటది అది మానడానికి. ఎందుకు బొగ్గలు వచ్చిందో నాకు తెలియదు, తర్వాత నాకు అర్థమైంది. నేను ఇట్లా అన్నాడు కదా, దానికి ఒకటి, ఇంకోటి ఇట్లా కూర్చొని అక్కడి నుంచి ఇక్కడ దాకా ఇటు అటు మొత్తానికి ఈపుల ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఒక పెద్ద బొబ్బ అది వచ్చి అది మానడానికి కొన్ని దినాలు పట్టిందంట. ప్రభు నన్ను క్షమించిన ఆయన, చాలా మంది ఆడవాళ్ళని అట్లే ఇది చేస్తూ ఉంటుంటే నా గుణం మార్చుకుంటా, నేను మంచిగా ఉంటా, ఇప్పటి నుంచి నీ సేవ చేస్తానని చెప్పేసి ఎప్పుడైతే సమర్పించుకున్నాడో ఆ పుండ్లు నెమ్మదిగా మానిపోయి ఇప్పుడు ఒక 100 మంది సంఘాన్ని ఆయన ఎక్కడ తెనాలిలో నడిపిస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడిని ఏమంటుంటే ఆయన కార్యాలు వేరే ఉంటాయి. నీకు కాపుదల, ఆయన సంరక్షకుడు. హల్లెలూయా. ఎందుకనంటే ఫస్ట్ పాత్ర ఏంది? ఊపిరి ఊదిన దేవుడు. 2వ పాత్ర ప్రాణం పెట్టిన దేవుడు. 3వ పాత్ర నిన్ను నన్ను నడిపిస్తున్న దేవుడు. ఎందుకంటే నువ్వు ఏమైతే అడుగుతావో దానికి జవాబిస్తేందుకు ఆయన సమర్థుడు. హల్లెలూయా. నువ్వు ఎక్కడైనా ఒక కడుపుతో ఉన్న తల్లి 9 నెలల తర్వాత బిడ్డ బదికు తల్లి బదికు, కానీ పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్న మనము సచ్చిందాక ఆయనకు మనకు సంబంధం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటంటే ఇది కులానికి మతానికి సంబంధించింది కాదు, ఇది మంచి మార్గం. నీకేమైనా బాధలు కష్టాలు శ్రమలు ఉంటే ఆయనకు నువ్వు ప్రార్థన చేసుకుంటే ఉట్టి మాట, ప్రభా నాకు జరిగింది, ఇది తీసేనైనా అని అంటే ఆయన వింటాడు, మాట్లాడతాడు, చూస్తాడు, జవాబిస్తాడు. ఆయన దాని నుంచి నిన్ను రక్షిస్తాడు, నిన్ను కాపాడతాడు, నిన్ను స్వస్థపరిచి బాగా చేసేందుకు ఆయన సమర్థుడు. నా భర్తకున్న టీబీ క్యాన్సర్ ఏదైతుందో సంపూర్ణమైన విడుదల దేవుడు ఆయనకి ఇవ్వడం జరిగింది. ఒక 25 కిలోల అంత మనిషిని నేను చర్చికి తీసుకోపోతే దేవుడు ఇప్పుడు దగ్గర ఎంత ఉన్నాడు తెలుసా? 90 కిలోలు ఉంటాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక. గింత చేయఉన్న మనిషి ఇప్పుడు బందోబస్తుగా మీరు కూడా చూడొచ్చు. ఎలిషా లక్ష్మణ్ అని ఆయనను కూడా ఇక్కడ పిలుస్తూ ఉంటారు. ఈ ఏరియాలో వస్తూనే ఉంటాడు, పోతూనే ఉంటాడు. హైదరాబాద్ మిసాల్ ఆయన. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కాపాడుతందుకు, మనల్ని రక్షించడానికి, మనల్ని నడిపించడానికి ఆయన సామర్థ్యత కలిగిన దేవుని మనం పొందుకొని మనం కలిగి ఉండటకు దేవుడు మనకు సహాయం చేయను గాక. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్.